ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 1వ తిరువాయమొഴി. ఉన్నిలావియ ఐవరాల్ కుమైతీత్తు అనేటువంటి తిరువాయమొഴി. ఆళ్వారు కిందటి తిరువాయమొഴിలో ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయమొഴിలో ఏం చేశారు? తిరువేంగడముడయాన విషయంలో పరిపూర్ణమైనటువంటి శరణాగతి చేశారు. అయినప్పటికీ అది ఫలించలేదు. కారణం ఏమిటి అని ఆలోచించారు ఆళ్వారు. అడిగారు పెరుమాడని. ఆళ్వారే స్వామి, పిరాటి పురుషకారంతో శరణాగతి చేశాను, అధికారికి ఉండవలసినటువంటి లక్షణాలు అడిగేందుకు ఉన్నాయి, మరి నా శరణాగతి ఎందుకు ఫలించలేదు అని అడిగితే, మీ శరణాగతి ఫలించలేదని ఎవరు చెప్పారు? మీ శరణాగతి ఫలించింది. ఎలా ఫలించింది? నాకేం మోక్షం రాలేదు కదా అని ఆళ్వార్లు అడిగినటువంటి ప్రశ్నకి, శరణాగతి చేస్తే భగవంతుడు ఫలాన్ని ఇచ్చాడు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, శరణాగతి చేయటం వల్ల మనం కోరుకునేటువంటి ఫలం ఏమిటి? ఆయన యొక్క ముఖ వికాసం. అదిగో ఇప్పుడు నువ్వు చేసినటువంటి శరణాగతికి నా ముఖం వికాసం కలిగే ఉంది కదా, మరి నాకు మోక్షం రాలేదు కదా. మీరు మోక్షం అని ఇవ్వాలంటున్నారు ఆళ్వారే, కానీ శరణాగతి చేసినందుకు ఫలం ఏమిటి? కైంకర్యం ఎలా ఉండాలి? ఆయన ముఖ వికాసం కలిగేటట్లుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మరి నాకు మోక్షము, మీరు ఇక్కడే ఉండటం నాకు ఆనందాన్ని కలిగించే విషయం కాబట్టి మిమ్మల్ని ఇక్కడే ఉంచానని చెప్పారు ఆళ్వార్లకి పెరుమాళ్ళు. ఆ సమాధానం తర్వాత ఆళ్వార్లకు కలిగినటువంటి దుఃఖమే ఈ తిరువాయమొഴి. స్వామి, అదిగో ఇంద్రియాలన్నీ నీ అధీనంలో ఉన్నటువంటి వాడివి, ఇంద్రియాలు నీ అధీనంలో ఉన్నటువంటి వాడివై ఆ ఇంద్రియాలని నా మీదకి ఇలా పంపించావు, అవి నన్ను ఐవరాలు కుమైతీత్తు అని ఆ 5 ఇంద్రియాలు కూడా నన్ను బాధిస్తూ ఉన్నాయ్యా. కాబట్టి రక్షకుడు అయినటువంటి నువ్వు ఈ సమయంలో నా నుండి దూరంగా ఉండటం తగినటువంటి విషయం కాదు, నన్ను రక్షించవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. అందులో 1వ పాసురం అయిపోయింది. 2వ పాసురంలోకి వచ్చాం మనం ఈవేళ. 2వ పాసురం. ఎన్నయాళు అన్గో ఓరు 5 வை பெய்து அப்பகல் மொய்து வித்திட்டு உன்னை நான் அணுகாவகை செய்து போதி கண்டாய் கண்ணலே அமுதே கார்முகில் வண்ணனே கடல் ஞாலங்காக்கின்ன மின்னு நேமியினாய் வினையேன் உடை வேதியனே. என்னை ஆளுவன்கో, என்னை ఆళుం వన్కో కన్నలే. ఓ అంటే కన్నలే అంటే ఏమిటి? కలకండ లాంటి వాడు. అముదే అంటే అమృతం లాంటి వాడు. కార్ముగిల్ వండనే వర్షాకాలమందలి మేఘము వంటి కాంతి కలవాడా. కడల జ్ఞాలం మిన్నునేమియనాయ్. కడల జ్ఞాలం అంటే సముద్రము చేత చుట్టబడినటువంటి భూమిని, మిన్ను నేమినియాయ్ ఉజ్వలమైనటువంటి సుదర్శనము కలిగినటువంటి వాడివై, కాకిన్న రక్షిస్తున్నటువంటి వాడా. వేదియనే అంటే పాపము గల నాకు ప్రత్యక్షముగా సేవ సాయించక వేదముల చేత తెలుసుకోదగినటువంటి వాడా. ఎన్నై నన్ను ఆళు పరిపాలించేటువంటి వన్కో అంటే వశపరుచుకోవటం కోసమని క్రూరములై ఉన్నటువంటి ఇవై 5 పెయ్దు ఈ నియమించుతున్నటువంటి అద్వితీయములైనటువంటి ఈ పంచేంద్రియాలను ఇరాపగల్ మోదు విత్తిట్టు సృజించి, పెయ్దు అంటే సృజించి ఉంచి, ఇరాపగల్ మోదు విత్తిట్టు నన్ను రాత్రి పగలు కూడా పీడించేటట్లుగా చేసి, ఉన్నై నాన్ అణుగావగై செய்து పోది కండాయ్. ఉన్నై నిన్ను, నాను నేను, అణుగావగై చేరకుండాటువంటి విధానాన్ని, పోది కండాయ్ అనగా செய்து పోది కండాయ్ చేసి పోతివి సుమా అంటే ఈ 5 ఇంద్రియాలు నన్ను రాత్రి పగళ్ళు కూడా బాధించేటట్లుగా చేశావు, నిన్ను నేను చేరకుండా ఉండేటట్లుగా నువ్వు నాకు దూరంగా ఉన్నావు అంటున్నారు ఆళ్వాళ్ళు. నిర్దిశయ భోగ్యభూతుడివి, జగద్రక్షకుడివి, పరమ ఉదారుడివి,
సుదర్శనాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి వాడవైనవో శ్రీయప్పటి, నన్ను పంచేంద్రియాల మధ్యలో పడదోశావు, వానికి భాగ్యహీనుడైనటువంటి నన్ను స్వాధీనపరిచావు. అవి స్వాధీనపరిచి బాధించి నీ శ్రీపాదాలను చేరకుండా చేసావయ్యా స్వామి అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంగా. 6వ పాసురానికి అవతారి 6,000 ఎన్నయాళం సౌందర్యత్తాలేయం భోగ్యతయ్యాలేయం నిరవధిక నాన ఎన్నయ్యం ఎన్నై ఉమక్కు తందుం ఉడయ్య మద్ విశ్లేష అసహిష్ణుత్వత్తయ్యం అరిందు. సౌందర్యముతోటి ఎన్నయ్యాడు సౌందర్యత్తాలేయం, సౌందర్యము చేతను, ఆ తర్వాత భోగ్యతయ్యాలేయం, భోగ్యత చేతను. భోగ్యత అంటే ఎలా చెప్తారు? ఇది కన్నలే అని చెప్పడం వల్ల భోగ్యతయ్యాలేయం నిరవధిక నాన ఎన్నయ్యి, నిరవధిక నాన అంటే అధికుడుగా ఉన్నటువంటి, నీతో సాటి లేనట్లుగా ఉన్నటువంటి సౌందర్యంలోనూ నీకు సాటి లేరు, భోగ్యతలోనూ నీకు సాటి లేనట్లుగా ఉన్నటువంటి నిన్ను ఎన్నై నిరవధిక నాన ఎన్నై ఉమక్కు తందుం ఉమ్ముడయ. నిరవధిక నాన ఎన్నై ఉమక్కు తందుం తందు ఉమ్ముడయ మద్ విశ్లేష అసహిష్ణుత్వయం అరిందు. సర్వలోక పరిపాలకనుమాయ్ ఇరుందు వైతు నాను ఉమ్మై ఇంద్రియ వశ్యరాక్కి ఎన్నై ఇజుప్పెనో ఎన్నై ఇజప్పెప్పనో ఎన్నిల్. అంటే ఇది పెరుమాళ్ళు అడుగుతున్నారు ఆళ్వార్లని. ఏమిటి, నేను ఎలాంటి వాడినో తెలుసా ఆళ్వారు మీకు? సౌందర్యంలో నాతో సాటి లేరు, అంటే మిన్నునేమి నాయని చెప్పడం వల్ల ఏది సౌందర్యం, భోగ్యత కన్నలే అముదే అని చెప్పడం, కార్ముగిల వన్ననే సౌందర్యం, కన్నలే అముదే భోగ్యత. అలాంటి వాడినయ్యుండి ఏం చెప్తున్నారు? ఎన్నై ఉమక్కు తందు ఉమ్ముడయ, నన్ను మీకే సమర్పించుకొని ఉమ్ముడయ మద్ విశ్లేష అసహిష్ణుత్వత్తయ్యం అరిందు. ఏది మీరు నన్ను ఎడబాయటం వల్ల కలిగేటువంటి అంటే మీరు నన్ను విడిచి ఉండలేరు అనేటువంటి ఆ అసహిష్ణుత్వాన్ని కూడా తెలుసుకొని సర్వలోక పరిపాలనుమా ఇరుందు వైపు, ఈ లోకాలన్నిటినీ పరిపాలించేటువంటి వాడిగా ఉండి నాన్ ఉమ్మై ఇంద్రియ వస్తిరాకి ఎన్నై ఇజప్పిప్పనో ఎన్నిల్, నేను ఉమ్మై ఇంద్రియ వస్తిరాకి ఎన్నై ఇజప్పిప్పనో ఎన్నిల్. మిమ్మల్ని ఏమో ఇంద్రియాలకు వశ్యం చేసి ఎన్నై నన్ను నేను కోల్పోతానా అని అడిగాడు ఆయన. అంటే నేను మీకు దూరంగా ఉంటానా అని అడిగాడు పెరుమాళ్ళు. అడిగితే ఎనకు నిరవధిక భోగ్యభూత ఆత్మప్రదనాయ్ తత్స్వభావనుమాయ్ సర్వలోక పరిపాలకనుమాయ్ ఇరుందాయ్యాగిలిం. ఎనక్కు నాకు ఇప్పుడు నిరవధిక భోగ్యభూత ఆత్మప్రదనాయ్, నిరవధికమైనటువంటి ఆ ఆనందాన్ని ఆనందాన్ని అనుభవించేటువంటి ఆత్మని ఇచ్చినటువంటి వాడివి. తస్వభావనుమాయ్, అదే స్వభావాన్ని కలిగినటువంటి వాడివి, అంటే ఆనందంగా ఉండటమే స్వభావంగా కలిగినటువంటి వాడివి. సర్వలోక పరిపాలకనుమా ఇరుందాయే యాగిలిం, ఈ లోకాలన్నిటినీ పరిపాలించేవాడిగా ఉన్నప్పటికీ ఉన్నై శరణం పుక్క పిన్బు, నిన్ను శరణాగతి చేసిన తర్వాత ఇంద ప్రకృతిలే ఎన్నైవో ఇతరుడు గయ్యాలే, శరణాగతి చేసిన తర్వాత కూడా నన్ను ఇంకా ఈ ప్రకృతిలోనే ఉంచావయ్యా. ఉనక్కు అనన్యాధ శేషమాన ఎన్నై, నీకే అనన్యాధ శేషభూతుడనైనటువంటి నన్ను అతి ప్రబలంగలాన ఇంద్రియంగలకు శేషమాకి, ఈ మిక్కిలి బలము కలిగినటువంటి ఇంద్రియాలకి శేషమాకి శేషభూతుడిగా చేసి ఇవత్తయ్యిత్తు బాధిప్పిత్తు, ఆ ఇంద్రియాలు ద్వారా నన్ను బాధింపచేసి ఉన్ తిరువడిగలై చేరాదపడి పన్ని పోగిరా, ఈ యొక్క తిరువడిగలు చేరనట్టుగా చేశావయ్యా అని భయపడా నిన్నే ఎన్గిరా, నేను భయపడుతున్నాను అంటున్నారు ఆళ్వారు. అసలు ఏం చెప్పారు ఈ 6,000 ఆళ్వారే? నేను అందగాడిని, భోగ్యత కలిగిన వాడిని, అలాంటి నిరవధికుడునైనటువంటి నన్ను నేను మీకు సమర్పించుకున్నాను, నేను నీ వాడిని అనేటట్లుగా మీకు దగ్గరగా ఉన్నానా? అలా అంతేకాదు లోకాలన్నింటినీ పరిపాలించేటువంటి వాడినేనా నేను? అలాంటి మేము మిమ్మల్ని ఎందుకు ఇంద్రియవస్తులుగా చేస్తాము, మేమెందుకు మిమ్మల్ని విడిచిపెట్టుకుంటాం, మీకు దూరంగా ఎందుకుంటాము అని ఆయన అడిగితే
అప్పుడు ఆళ్వార్లు చెబుతున్నారనమాట, స్వామి నువ్వు నాకు ఏ ఉపకారం చెయ్యలేదు అని నేను చెప్పట్లేదు. ఎలాంటి ఆత్మనిచ్చావు నాకు? నిన్ను అనుభవించడమే భోగ్యము అనేటువంటి ఆత్మ నాకు ఇచ్చావు. అలాంటి అనుభవించడమే స్వభావంగా కలిగిన వాడిగా చేశావు. సర్వలోక పరిపాలకుడుగా ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను శరణాగతి చేసిన తర్వాత ఈ ప్రకృతిలో ఇంకా నన్ను ఇక్కడే ఉంచేశావయ్యా. నేను నీకే అనన్యాఢ శేషభూతుడిని. అయితే అలాంటి నన్ను మిక్కిలి ప్రబలమైనటువంటి ఇంద్రియాల మధ్యలో ఇంద్రియాలకి శేషభూతుడిగా చేశావయ్యా. చేసేసి ఇక్కడి నుంచి బాధ పెడుతూ ఉన్నావు. నీ యొక్క తిరువడిగలని చేరనట్లుగా చేసి వెళ్ళిపోయావయ్యా దూరంగా అని భయపడుతూ ఉన్నాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. పన్నీరాయపడి అనంతరం సర్వప్రకార భోగ్యనానని ప్రబలమాన ఇంద్రియంగళాలే అనవరతం నలివిత్తు అగలనిల్లా నిన్న ఎన్గిరారు. అన్ని రీతులుగాను భోగ్యప్రదుడైనటువంటి నువ్వు ఈ ప్రబలమైనటువంటి ఇంద్రియాలతోటి మంచి బలమైనటువంటి వట అవి. అలాంటి ఇంద్రియాలతోటి ఎల్లప్పుడూ కూడా నలివిత్తు బాధింపచేసి నిన్నాయ్ దూరంగా వెళ్ళిపోయావయ్యా అంటున్నారు ఆళ్వార్లు. సర్వతోముఖమా కన్నలే అముదే కార్ముగిల్ వన్ననే సర్వతోముఖమాన భోగ్యతయ్యై ఉడయ్యాయ్. కన్నలే అంటే ఎలాగా పటిక బెల్లం, అది బయట లోపల అంతా భోగ్యతమే కదా. అంతా తీపిగానే, బయట ఏ తీపి ఉంటుందో లోపల కూడా అదే తీపి ఉంటుంది. అందులో ఏ కణాన్ని కొరికినా ఒకే రకమైన రుచితో ఉన్నట్లుగా ఈయన కూడా సర్వతోముఖమాన భోగ్యత ఉడయ్యయ్యా. ఏది అనుభవించినా ఆయన గుణాలని అంతా భోగ్యమే అయ్యేటట్లుగా అవ్వలవే అన్నియే సత్తాధారక సారస్యవానాయే. అది అంతే మాత్రం కాదు, భోగ్యభూతుడిగా ఉండటం మాత్రమే కాదు, నాకు సత్తాధారకంగా ఉన్నటువంటి వాడివే. ఎలా? అముదు అంటే ఏం చేస్తుంది? ప్రాణాలను నిలబెడుతుంది. కన్నలే అంటే భోగ్యంగా ఉంటుంది. అముదే అంటే భోగ్యతతో పాటుగా ఈ సత్తను కూడా నిలబెట్టేటువంటిదిగా ఉండేటువంటిది. అంతేగా నువ్వు అలాంటి వాడివి, నాకు భోగ్యభూతుడిగా ఉన్నావు, నాకు సత్తాధారకంగా సారస్యవానాయ్ అంటే మంచి రుచిగా. సారస్యము అంటే భోగ్యత అనే, అది కూడా అంటే సత్తాధారకము ప్లస్ సారస్యము, ఆ రెండు ఉండేటువంటి వాడిగా అయ్యి ఇప్పటి కారుముగిల్ వన్ననే ఇప్పటి భోగ్యమాం అలవిల్ సర్వోపకారకమాన కాళమేఘం బోలే. అదిగో కారుముగిల్ వన్ననే అని చెప్పడం వల్ల ఇంకా ఇలా భోగ్యభూతుడిగా మాత్రమే ఉండటమా ఏమిటి? అంతేకాదండి, సర్వోపకారకమాన కాళమేఘం బోలే, అందరికీ ఉపకరించేటువంటి కాలమేఘం వలే. వరయ్యామల్ ఉపకరిక్కుం స్వభావత్తయ్యుడయ్యా. వరయామల్ తారతమ్యం చూపించకుండా మేఘం ఎలా అయితే అంతటా ఒకే రీతిగా వర్షిస్తుంది కదా. ఇక్కడ నాకు ఇష్టలైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వర్షింప చేయాలి, అక్కడేమో నాకు ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, వర్షింప చేయకూడదని తారతమ్యాన్ని చూపించదు ఎవరా? మేఘం. అలానే ఈయన కూడా వరయామల్ ఉపకరిక్కుం స్వభావత్తై ఉడయ్యా. ఈయన కూడా తారతమ్యాలు లేకుండా అందరికీ ఉపకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడై ఉపకరిక్కుమ్మిడత్తిల్ కడల్ సూడంద భూమి అయ్యడంగా ఉజ్వలమాన తిరువాయే ఉడయ్యాయ్ కాత్తుట్టుమవనాయ్. అలా ఉపకరించే సమయంలో ఈ సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ భూమి మొత్తాన్ని కూడా కడల జ్ఞానం మిన్నునేమీనాయ్ కాకింద ఉజ్వలమైనటువంటి ప్రకాశించేటువంటి చక్రాయుధాన్ని ధరించి రక్షించుకుంటూ ఉండేటువంటి వాడు ఆయన. అలాంటి నిన్ను వినయేనొడయ్య వేదియనే ఉన్నై కిట్టుగొయ్కు విరోధియాన పాపత్తై ఉడయ్యే నానా ఎనక్కు కేట్టు విడుంబడి. అదిగో ఉన్నై కిట్టుగైకు విరోధియాన, నిన్ను సమీపించడానికి విరోధులుగా ఉన్నటువంటి పాపాలు కలిగిన వాడిని. నాకున్నటువంటి పాపరాశి నేను నిన్ను సమీపించేలాగా చెయ్యనివ్వట్లేదు. అయినప్పటికీ ఉడయ్యే నాన్న ఎనక్కు, అలాంటి నాకు కేట్టు విడుంబడి వేదైక వేద్యనానవనే. అదిగో అలాంటి నాకు కూడా నువ్వు వేదవేద్యుడివి అనేటువంటి విషయం తెలిసేలాగా చేశావు. అంటే
గొప్ప గొప్ప వాళ్ళకి ఆయన వేదవేద్యుడు అని తెలుస్తుంది. కానీ నిన్ను పొందటానికి అడ్డుగా ప్రతిబంధకాలు అధికంగా కలిగినటువంటి నాలాంటి వాడికి కూడా వేదము చేతనే తెలియజేయబడేటువంటి వాడు ఈయన అని తెలిసేటట్లుగా మునకు కింకతనాన వెన్నై అలాంటి అంతేకాదు ఆలు ఎన్ని ఆలు అంటే కాదు కాకిన్న వినయేనుడయ్య వేది అనే ఎన్నై నన్ను ఎలాంటి నేను ఉనకు కింకరణాన ఎన్నై నీకే కైంకర్యం చేసేవాడనైనా నన్ను ఆలు వన్కో ఆడు అంటే తంగళుకు నిదేశ కార్యాంబడి ఆండు కొల్ల కడవనాయ్ అంటే తంగళుకు తమకు నిదేశ కార్యాంబడి ఆండు కొల్ల కడవనవాయ్ అంటే ఇలాంటి ఏ విత్తు కార్యం కొళ్ళు మాపోలే అంటే నియమించి కార్యం చేయించుకునేటట్టుగా ఎనకు కరణతయ పరతంత్రమాయి వైత్తు ఏమిటవి ఆ ఇంద్రియాల గురించి చెబుతున్నారు ఇప్పుడు. ఆ ఇంద్రియాలంటే ఎలా ఉండాలి? మన అధీనంలో ఉండాలి. ఇదిగో ఓ ఇంద్రియమా నువ్వు ఈ పని చెయ్యి, అదిగో అటు చూడు అంటే చూడాలి, ఈ పని చెయ్యి అంటే చెయ్యాలి, ఈ మాట మాట్లాడు అంటే నాలుక సహకరించాలి, ఈ పదార్థం తినమంటే అలా ఇంద్రియాలు మన అధీనంలో కదా ఉండాలి. తంగళకు నిదేశ కార్యాంబడి ఆండకొళ్ళక్కడవనాయ్ అలాంటి ఇంద్రియాలు తన అధీనంలో ఉన్నటువంటి వాడై ఎనక్కు కరణతయా పరతంత్రమాయి వైత్తు అదిగో అవి వాస్తవానికి ఆయన మాట వింటాయి. ఇంద్రియాలన్నీ కూడా ఆయన అధీనంలో కలిగినటువంటి వాడు. నిన్న చెప్పుకున్నాం కదా ఎవరి అధీనంలో అంటే ఇంద్రియాలు మనవే, మన అధీనంలో ఉండాలి. కానీ మనము పరతంత్రులం కాబట్టి ఎవరికి పరతంత్రులమో ఆయన అధీనంలో ఉన్నాయి ఆ ఇంద్రియాలు అని. అలాంటి ఇంద్రియాల్ని తన స్వాధీనంలో కలిగినటువంటి వాడై ఎనక్కు కరణతయ పరతంత్రనాయి వయస్సు. అసలు వాస్తవానికి ఆ ఇంద్రియాలు ఎవరికి కరణాలుగా ఉన్నాయి? మనకే. అలాంటి కరణతయ పరతంత్రమాయి వయస్సు అది మన ఇంద్రియాలు కాబట్టి మనకి పరతంత్రులుగా ఉండాలి కదా. అయితే వైత్తు ఎన్నడవిల్ నా విషయంలో ప్రబలమైన స్వాతంత్ర్యతాయ్ ప్రబలమైనటువంటి స్వాతంత్ర్యాన్ని కలిగినటువంటివై వాస్తవానికి మా అధీనంలో ఉండాలి, నాకు పరతంత్రుడుగా ఉండాలి. కానీ అవి స్వతంత్ర భావాన్ని కలిగి ఉన్నాయి, గొప్ప బలమైనటువంటివి అంటూ ఒండు ఒవ్వాదపై అద్వితీయమాన ఇంత 5 ఇంద్రియంగళయం ఒకదానితో ఒకటి ఇది ఒక్క నిమిషం కూడా సరిపడనట్లుగా సాటి లేనటువంటి 5 ఇంద్రియంగళయం. ఈ 5 ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు ఎప్పుడు రాత్రి పగలు అనేటువంటి తారతమ్యం లేకుండా ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూనే ఉంటాయట. కాబట్టి పగలైతే మనం మేల్కొని ఉంటాం, ఇంద్రియాలు ఘర్షణ పడతాయి. మరి రాత్రి స్వప్నాల రూపంలో ఏదో స్వప్నాలు వస్తూ ఉంటాయి కదా, ఆకల్లో కూడా భయంకరమైనటువంటి స్వప్నాలు, రకరకాల స్వప్నాలు వస్తాయి కదా. అలా ఆ ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూ గొడవ పడుతూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండేటువంటివి. ఎనక్కు బాధకత్వేనని యోగిత్తువైతు అలాంటి 5 ఇంద్రియాలని నన్ను బాధించేటట్టుగా నా మీద నియోగించావు. అహోరాత్ర విభాగమర పీడిప్పిత్తు రాత్రి పగలు అనే తారతమ్యం లేక ఈ ఇంద్రియ వశ్యతుడుగా అహోరాత్ర విభాగమర పీడిప్పిత్తు రాత్రి పగలనే తేడా లేకుండా పీడిప్పిత్తు ప్రాప్తనాయ్ భోగ్యభూతనాన ఉన్నాయి. ఈ ఇంద్రియ వస్తులుగా ఉండటం అనేటువంటి విషయం కేవలం మళ్ళాంటి వాళ్ళకేనా అంటే అదిగో రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు కదా, అలాంటి ఆ విశ్వామిత్రుడికి కూడా ఇంద్రియాలకి లోబడి ఉండటం తప్పదట. అదిగో ఆ సుగ్రీవుడు లాంటి వాళ్ళకి ఇంద్రియ వశ్యత తప్పదు అని చెప్పినట్లుగా ఈ ఇంద్రియాలు బలమైనటువంటి ఇంద్రియాలకి నన్ను నియోగించావయ్యా. అవి రాత్రి పగలు నన్ను తారతమ్యం లేకుండా నన్ను వాటి చేత బాధింపింపచేశావు. ప్రాప్యనాయ్ భోగ్యభూతనాన ఉన్నాయి ఉన్వాసి అరిందనానికి తాదపడి పన్ని నువ్వు ప్రాప్తనాయ్ అంటే నేను పొందదగినటువంటి వాడివి, సంబంధం కలిగినటువంటి వాడివి. భోగ్యభూతనాన ఉన్నాయి భోగ్యభూతుడమైనటువంటి నిన్ను ఉన్నాయి ఆశ అరిందనానికి తాదపడి నీ యొక్క వైలక్షణ్యం ఏమిటో
తెలిసినటువంటి నేను నిన్ను సమీపించినట్టుగా ఏ పణ్ణి అలా చేసి ముఖంతో తాదపడిపోగా నిన్నాయ్. ఇదిగో ఈ సమీపంలోనే ఉండకుండా దూరంగా వెళ్ళిపోయావయ్యా స్వామి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. இரண்டாம் பாட்டு 12వ పేజీ. దుర్బలనాన ఎన్నై దుర్బలనాన ఎన్నై இந்திரியங்களாலே சர்வகாலமும் நலிவிட்டு இன்னோவை அறிவிக்க வண்ணாதபడిపోదు ఎంగిరారు. దుర్బలనాన ఎన్నై, ఆ ఇంద్రియాలు ప్రబలమైనటువంటివి, నేను దుర్బలుని అంటే అవేమో చాలా బలం కలిగినటువంటివి, నేను బలహీనుణ్ణి. అలాంటి నన్ను ఇంద్రియంగళాలే సర్వకాలము నలువెట్టు, ఆ ఇంద్రియాల చేత అన్ని కాలాలలో కూడా బాధింపచేసి ఇన్నోవై అరివిక్కవన్నా పడిపోదు ఎంగిరాడు. ఇదిగో స్వామి, ఈ ఇంద్రియాలు నన్ను ఇలా బాధ పెడుతున్నాయని ఈ బాధ నీకు తెలియజేయడానికి అవకాశం లేనట్టుగా పోది కండాయ్. పోది ఎంగిరారు, వెళ్ళిపోయావయ్యా, ఇక్కడ ఈ సమీపంలోనే ఉండకుండా అలాగా దూరంగా వెళ్ళిపోయావు నువ్వు అంటున్నారు ఆళ్వారు. ఎన్నై ఆళుం వన్కో, నన్ను ఏలుకునేటువంటి వన్కో దృఢమైనటువంటివి ఆ ఇంద్రియాలు. సత్తై నోక్కువాయ్ నీయాయ్ పనికొల్వారు వేరే చిలరావదే. వాస్తవానికి ఎవరు నా సత్తని నిలబెట్టేటువంటి వాడివి నువ్వు, నాకేమిటి, ఎవరికైనా జీవులందరికీ సత్తని నిలబెట్టేటువంటి వాడివి నువ్వు. కానీ పనికొల్వారు వేరే చిలరావదే, పని చేసేటువంటి వాళ్ళు మన చేత మనం చేసేటువంటి ఫలాలను పుచ్చుకునేవాడు వేరే చిలరావదే అన్నట్టు పనికొల్వారు వేరే చిలరావదే. అత్తలై ఇత్తలయ్యాయిత్తుకిడాయ్, అత్తలై ఇత్తలయ్యాయిత్తు అంటే మా సత్తని నిలబెట్టేటువంటి వాడివి నువ్వు, కానీ పనికొల్వారు మా మీద ప్రభావాన్ని చూపించేటువంటి వాడు ఎవరు వాళ్ళు ఆ ఇంద్రియాలు. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అత్తలై ఇత్తలయ్యాయిత్తుకిడాయ్. అత్తలై ఇత్తలై అంటే వాస్తవానికి ఇంద్రియాలు మన అధీనంలో ఉండాలి, కానీ అలాంటి ఇంద్రియాల అధీనంలోకి మేము వెళ్ళిపోయేటట్టుగా చేశావు. ఇది నువ్వు ఇప్పుడు అది అత్తలై ఇత్తలయ్యా ఇత్తుకెడాయ్ అంటే ఇంద్రియాల స్థానంలో జీవుడి స్థానంలో ఇంద్రియాలు. మన ఇంద్రియాలు మన అధీనంలోనే కదా ఉండాలి, కానీ ఇప్పుడు ఆ ఇంద్రియాల అధీనంలో మేము ఉండేటట్టుగా అయిపోయింది. ఈశ్వరన్ என்பான் ஒருவன் உண்டாய், அவனுக்கு ஆத்மா சேஷமாய், அவனுக்கு மனசு அந்தரங்க பரிகரமாய், அதுக்கு இந்திரியங்களும் சேஷமாக விரிந்து பள்ளிகள் కలహం పోలే ఎన్న ఇంద్రియంగల్ ఆడుంబడియావదే. అసలు వాస్తవం ఏమిటి? ఈశ్వరుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, ఆయనకి ఆత్మ శేషభూతమైనటువంటిది, ఆయనకి అవనుకు మనస్సు అంతరంగ పరికరమాయే. అదిగో అతనికి ఆ ఆత్మేమో ఆ సర్వేశ్వరుడికి శేషభూతమని, అవనుకు ఆ సర్వేశ్వరుడికి మనస్సు అంతరంగ పరికరమాయే. ఈ ఆంతరంగమైన పరికరము ఈ మనస్సు, అదుకు ఇంద్రియంగళం శేషమాగైత్త విరిందు, దానికి ఇంద్రియాలు కూడా శేషమాగైత్త విరిందు. ఆ మనస్సుకి ఇంద్రియాలు శేషమాగై అంటే మనస్సు ఎలా చెప్తే ఆ ఇంద్రియాలు అలా వినాలి, కానీ ఇప్పుడు ఆ స్థితి దాటిపోయింది. ఇంద్రియాలు ఏది చెప్తే అది వినేసి మనసు వచ్చేసింది. శేషమాగై కలహం పోలే ఎన్న ఇంద్రియങ്ങൾ ఆడుంబట్టావదే. పల్లిகள் కలహం పోలే. ఒక గ్రామంలో ఈ చిన్న పల్లెలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, కుగ్రామాలు. ఒక గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంకో గ్రామంలో వాళ్ళకి తగాదాలు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఎవరో ఒక గ్రామ పెద్దగా ఉంటారు, వాళ్ళని నెట్టిసరి చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళ వాళ్ళ ఏముంటుంది, ఏ రోజు ఆ రోజు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో గొడవ చేయటం, వాళ్ళు వీళ్ళ దగ్గరికి ఏదో గొడవ చేయటం, చివరికి ఆ బుర్ర పనిచేయనట్టుగా చేసినట్టుగా ఆ గ్రామాలని గ్రామ పెద్ద వేద స్వాధీనం అయ్యేటట్టుగా అలాగా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? వాస్తవానికి సర్వేశ్వరుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయనకి ఆత్మ శేషభూతము, ఆయనకే అంతరంగా ప్రియము. అయితే దానికి ఇంద్రియంగా ఆ మనస్సుకి ఇంద్రియాలు శేషభూతంగా ఉండాలి. ఆ స్థితి దాటిపోయింది. పల్లికల కలహం పోలే అన్నట్టుగా వాళ్ళల్లో వాళ్ళు పడే గొడవలతోటి అసలు యజమాన్ని కూలగొట్టినట్టుగా ఎన్న ఇంద్రియంగల్ ఆడుంబడి ఆవదే. ఇదిగా ఇంద్రియాలే నన్నేలుకునేటట్లుగా ఎలా అయిపోయింది కింద. అదావదు ఒరువునకు దాసనాన పల్లియే అరాజకమానాలు. అది ఒక జమీందారీ గ్రామం అనుకుందాం.
ఆయన అక్కడే ఆ జమీందారు ఆ ఊరిని పరిపాలిస్తున్నాడు అనుకుందాం. ఆయన హఠాత్తుగా పక్కకి తప్పుకుంటే అరాచకం అయిపోయింది. అందరూ స్వతంత్ర భావాన్ని ప్రకటిస్తారు కదా. ఇదిగో ఇక్కడ కూడా అదే పరిస్థితి. నా మనస్సు వాటన్నిటినీ నియమించాలి, కానీ ఆ ఇంద్రియాలు చేసేటువంటి ఆ ఇంద్రియాల యొక్క ప్రాబల్యం వల్ల ఈ మనసు అవి చెప్పినటువంటి మాట వినే స్థితి వచ్చింది. ఎన్న ఇంద్రియంగల్ ఆడుంబడియావదే, నన్నే ఆ ఇంద్రియాలు చేసేటట్లుగా అయిపోయింది. వన్కో దృఢమైనటువంటి ఇంద్రియాలన్నమాట. ప్రబలరుమాయ్ వందేరిగలానవరగడుక్కు పని చేయదు వెరుత్తేను. అదిగో వన్కో మంచి ప్రాబల్యం కలిగినటువంటివి. ఎలాంటివి అంటే వందేరిగలానవరగడు, నువ్వు నిత్యము స్వామివి మాకు. కానీ ఈ ఇంద్రియాలు వందేరి ఇప్పుడు వచ్చినటువంటివి, కొత్తగా వచ్చి చేరినటువంటివి మాకు. అలాంటి వాళ్ళకి పని చేయదు వెరిస్తే, అలాంటి ఇంద్రియాలకి పని చేసి వాటి ప్రకారం వెరుత్తేను స్వామి. వన్మై బలాత్కారం. వన్మై అంటే బలాత్కారంగా ஒரு நீர்மைவளையவன் தேசியாக திருவிழே. అది వన్మై బలాత్కారం ఒకటి. తిరుమల పాసనం అది మనకి అరుమతంలో ఇచ్చారు చూడండి. కోవాయ్ పైనుంచి 2వ పారాగ్రాఫ్ లో 4 నీ చేసి ఆమరు తవిండు ఇవయ్యనకు నియామకమాయకుండు ముందు శరీరత్లే కుడి పొందు. వాస్తవానికి నువ్వు చేసబోతుంది. ఆ స్థితి ఇప్పుడు తొలగిపోయింది. ఈ ఇంద్రియాలను నియమించేటట్లుగా ఉన్నాయి. కోవా చెప్పాను కదా. కోవాయ్ ఐవర్ ఎన్ మెయ్ కుడియేరై కూరై సోరివై తాయన్ను కుమైస్తు పోగార్. అంటే ఆ ఇంద్రియాలు ఎలాంటివి చెప్తున్నారు తిరుమంగయ్యాళ్ వాళ్ళు. అరుంబదంలో చూడండి. నీ శేషియాం அது தவிரிந்து இவை எனக்கு நியாமகமாய்க்கொண்டு வந்து என் శరీరத்திலே குடிபுகுந்து நான் கூரையும் சோறுமாக நினைத்திருக்கும் அவையொழியா வேறே சிலவத்தை தாவென்னு என்னை நெருக்கி க்ஷணமும் கால் వాంగుగిరిలర్ ఇత్యర్థః. ఎలాంటివి ఇంద్రియాలు? ఇప్పుడు నువ్వు శేషిగా ఉండటం అనేటువంటి స్థితి దాటిపోయింది. అవి వెనక్కు నియామకమై మమ్మల్ని నియమించేటట్లుగా ఉన్నాయి. ఏం చేస్తాయి? అవి వచ్చి నా శరీరంలో ప్రవేశించాయి. నాన్ కూరయం సోరుమాగా నినైతిరుక్కుమ వైరోజియ. ఇగో నేను కూర అంటే వస్త్రము, సోరుమాగా ఏదో ఆహారం, నినైతిరుక్కుమ వైయోజియ. ఏదో మనిషి ఉన్నాడంటే ఏదో అన్నము వస్త్రము వీటినే కదా ఆలోచిస్తాడు మొదటగా. ఆ స్థితి దాటిపోయింది. వేరే సెలవత్తైతా ఎన్ను ఎన్నై నెరుక్కి ఇంకా ఇవి కావాలి అవి కావాలి అని నన్ను నిర్బంధం పెట్టి క్షణముంకాల్ వాంగుగిరిలారు. ఒక్క క్షణం కూడా నన్ను నిలవనేనట్లుగా, కాలు వెనక్కి అడుగు వేయటానికి వీల్లేనట్లుగా నన్ను అవి బాధిస్తున్నాయ్యా అని చెప్పినట్లు. ఓ వాయ్ అదైపోయింది కదా. అలాంటి ఇంద్రియాలకి లోబడిపోయేటట్లుగా చేసావై. అలాంటి ఇంద్రియాలని నా మీదకు పంపావు. అదిగో నీ స్వభావం కలిగినటువంటి వాడు చేసి ఆగేదే వాస్తవాన్ని నువ్వు చేసి ఆ స్థితి దాటిపోయింది. ఇప్పుడు బలాత్కారంగా అవి నన్ను నా శరీరంలో ప్రవేశించి బాధిస్తున్నాయనేది వన్మై అనే పదానికి బలాత్కారం ఒక అర్థం చెప్పి, అంతేకాకుండా వన్మై కాఠిన్యం వన్కో అనేటువంటి ఆ పదానికి ఏం చెప్తున్నారు? ఆళ్వారు అడుగుతున్నారు పెరుమాల్ని, ఏమయ్యా స్వామి అసలు శేషి అయినటువంటి వారి నువ్వా ఇతరులా? అంటే ఆ శేషి అయినటువంటి వారు ఒక్కడు ఉంటారా, 5గురు ఉంటారా? అసలు ఆ శేషి
చేతనమా అచేతనమా? చెప్పి ఈ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు ఎలా ఉంది నా స్థితి? నువ్వో ఇతరులో అర్థం కావట్లేదు, శేషి ఒకడో ఐదుగురో అర్థం కావట్లేదు, అంతేకాదు ఆ శేషి చేతనమో అచేతనమో అర్థం కానట్టుగా వన్కై అలా వన్కో ప్రబలంగా ఉన్నటువంటి ఐదుగురు వచ్చి, ఐదుగురు వాళ్ళు వందేరి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు, నువ్వైతే ఎప్పటి నుంచో శేషువి మాకు, అవి ఇప్పుడు వచ్చినటువంటి శేషులు ఐదుగురు వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి బాధపడేటట్టుగా చేసావయ్యా నువ్వు. ఓ వన్మై కాఠిన్యం, వన్మై అంటే బలాత్కారం, అవి బలాత్కారంగా నాలో ప్రవేశించి ఇవి తీసుకురా అవి తీసుకురా అని బాధించేటట్లుగా ఉన్నదని ఒక అర్థము. తర్వాత కాఠిన్యం సమస్త కళ్యాణ గుణ అంటే వన్మయ అనే పదానికి కాఠిన్యం అని అర్థం చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్పుకోవాలి? సమస్త కళ్యాణ గుణాత్మకం శేషియాఘైత్త విరిందు నిర్గుణర్ శేషిగలా ఇత్తు కిరీరు. సమస్త కళ్యాణ గుణాత్మకుడైనటువంటి స్వామి శేషిగా ఉండటం అనేటువంటి స్థితి దాటిపోయింది. నిర్గుణర్ ఏ గుణాలు లేనటువంటి ఆ ఇంద్రియాలు శేషిగలా ఇత్తు కిరీరు శేషి అయిపోయాయి మాకు. అవి ఎన్ని ఒకళ్ళ అనేకులా అంటే ఓరు ఐదు గుణప్రధాన భావత్తాల్ అన్నికే సమప్రధానమాయ నలిగిరపడి. అదిగో గుణప్రధాన భావత్తాలన్నికే, గుణాలు ప్రధానంగా ఉండేటువంటి భావాలు కాకుండా సమప్రధానమాయ నలిగిరపడి అంటే ఆయా గుణాలను బట్టి అవి హింసించడం కాదు, వాటి భావాలను బట్టి సమప్రధానంగా బాధించేటువంటివి ఈ ఐదింద్రియాలు అన్ని. ఎప్పుడు కన్ను ఏంటి? ఐదింద్రియాలు కూడా కన్ను, ముక్కు, నాలుక, చెవి, త్వక్ చర్మము అని చెప్పుకున్నాం కదా. అన్ని ఎప్పుడు సమాన రీతిగా బాధిస్తూనే ఉంటాయట. ఎలా బాధిస్తాయి? అవి సమానంగా వాటిలో అవి యుద్ధం చేసుకుంటూ ఉంటాయి, ఈ జీవుణ్ణి బాధిస్తూ ఉంటాయి. ఎలా బాధిస్తాయట? వాటిలో వాటికి ఎప్పుడు ఎలాంటి యుద్ధాలు జరుగుతాయండి అవి? ఇదిగో నోరంటుందట నాలుక, ఏదైనా మనం రుచికరమైన పదార్థాన్ని పెట్టామనుకోండి, అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది ఇది తినటానికి, నువ్వు ఇంకా తిను తిను అని చెప్తుంది నాలుక. మనం తినటం మొదలు పెడతాం. వెంటనే కింద ఉన్నటువంటి పొట్ట అంటుందట, నీకే నువ్వు బాగుందని అన్నీ స్వీకరించావు, ఈ పొట్ట నాలో చోటు ఉండద్దా? ఇంకా నాకు నిండిపోయింది, ఇక్కడ స్పేస్ లేదు, నువ్వు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నావంటే ఇక్కడ అసలు భరించే అవకాశమే లేదు, నువ్వు తీసుకోవద్దని నివారిస్తూ ఉంటుందట ఇదిగో ఈ పొట్ట. అలా ఇంత రుచిగా ఉన్నటువంటి పదార్థాన్ని నేను ఎలా వదిలిపెడతానంటుందట నాలుక. రే బాబు నువ్వు తింటే ఇక్కడ పట్టదురా బాబు అంటుందట పొట్ట. అలా అవి ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకుంటూ సమప్రధానమాయ నలిగిరపడి, గుణప్రధాన భావత్వాలనికి ఏదో ఆ గుణాలను బట్టి ఆ ప్రాధాన్యాన్ని బట్టి బాధించడం కాదు, సమప్రధానంగా నలిగి అన్ని సమానంగా బాధిస్తూ ఉంటాయి. కడవాన్ ఒరువనాయ్ పని చేయవదం అవను కాన నెల ఎక్కులైందరు. కడవాన్ ఒరువనాయ్ అసలు కలిగినటువంటి వాడు, మనల్ని కలిగినటువంటి వాడు ఎవరు? సర్వేశ్వరుడు. ఆయన ఒక్కడే. కానీ పని చేయవదం అవను కాన నెల ఎక్కులైందరు. మరి మనం కైంకర్యం చేస్తే కూడా ఎవరికి కైంకర్యం చేయాలి? ఆయనకే చెయ్యాలి. ఆ స్థితి అసలు తొలగిపోయింది ఇక్కడ. పతిం విశ్వస్యన్నం அனைத்துலகமுடைய அரவிந்தலோச்சனன் என்னும் ஒருவன் சேஷியாக இத்தவிருந்ததிரே. పతిం విశ్వస్య ఎన్నుం ఎవరైనా ఒక్కడు పతిం విశ్వసే ఈ లోకాలన్నిటికీ స్వామి అని, అనైత్తు ఉలగముడయ్య అరవిందలోచనన్ ఈ లోకాలన్నిటినీ కలిగినటువంటి అరవిందలోచనుడు అనేటువంటి ఆ స్థితి. ఒరువన్ శేషియాగ ఇత్తవిరందదిరే ఆయనే శేషి అనేటువంటి స్థితి దాటిపోయింది. ఐందు ఏకశేషమాగైత విరిందదు కిరీరు. ఏకశేషమాగైత విరింద ఈ ఐదు ఇంద్రియాలు కూడా వచ్చి ఏకశేషి ఆయన అనేటువంటి స్థితిని తొలగింపచేశాయట. ఈ వైపెయిదు అవత్తిన్ పక్కల్ కురయుండో అవత్తయిట్టు నలువిక్కిరాయి నీ అల్లయ్యో. అసలు ఈ వైపెయిదు వీటన్నింటికీ కారణం పాపం ఆ ఇంద్రియాలను అనుకొని ఏమి లాభం? అవే బాధించేది, వాటి ద్వారా బాధించేవాడివి నువ్వు. అదే అవత్తిల్ పక్కలు కురయుండు వాటిలో ఏ దోషం ఉన్నది కనుక అవత్తయ్యిట్టు నలువిక్కిరాయి నీ అల్లయ్యో వాటి ద్వారా బాధింపచేసేటువంటి వాడివి నువ్వు కదా. కాబట్టి ఈ ఇంద్రియాలు మమ్మల్ని బాధిస్తున్నాయంటే కారణం నువ్వు, వాటిని నియమించినటువంటి వాడివి నువ్వు. కాబట్టి శ్రీ ప్రహ్లాదనై பாம்புகளை கூட விட்டு கட்டி நலிந்தா போலே இருக்கிறது காணும் இவத்தை ఉండాకి ఎన్ పక్కలే నీ విట్టదు. ఎలా ఉందో తెలుసా? ఆనాడు ఆ హిరణ్యకశిపుడు
పాముల బుట్టలో పాముల దగ్గర ప్రహ్లాదుని విడిచిపెట్టి బాధించినట్లుగా అలా కదా ఉందాక్కి పక్కలు లేని విట్టదు ఈ ఇంద్రియాలని కూడా. అంటే హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ప్రహ్లాదుడి మీదకి పాముల్ని విడిచిపెట్టాడు. నువ్వేం చేశావు? ఈ ఇంద్రియాలను విడిచిపెట్టావు మా మీదకి. అది కదా. అంటే హిరణ్యకశిపుడు ఎవరిప్పుడు? సర్వేశ్వరుడు హిరణ్యకశిపుడు, పాములేమో ఇంద్రియాలు. అక్కడ అక్కడ బాధపడినటువంటి వాడు ప్రహ్లాదుడు, ఇక్కడ బాధపడుతున్నటువంటి వాడిని నేను. అంటే సర్వేశ్వరుడు హిరణ్యకశిపుడు లాగా అయిపోయాడు అనమాట. అలాగా వాటిని విడిచిపెట్టావయ్యా. అవి ఎలాగయ్యరా? పగలు మోదు విత్తిట్టు కాలத்துக்கு விநியோகம் இதுவேயாவதே ஒஜிவில் காலமெல்லாம் என்னு அழகிதாக அடிமை செய்ய ஆசைப்பட்டேன் அடியார்கள் குஜாங்களை உடன் கூடுவது ఎన్నుగలో ఎన్ను ప్రార్థిత ఎనక్కు. ఇరాపగల్ మోదు విట్టు రాత్రి పగలనే తారతమ్యం లేకుండా అవి బాధిస్తూనే ఉన్నాయ్యా. కాలத்துக்கு వినియోగం ఇదివే ఆవదే. కాలం ఎలా గడిచిపోతోందంటే వీటి బాధతోటే గడిచిపోతోంది. అసలు ఎలా కోరుకున్నాను నేను? ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని ఒజువిలా అడిమై చెయ్య వేండున్నామని కోరుకున్నాను కదా. అంటే ఏమిటి? సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో కూడా నీకు కైంకర్యం చెయ్యాలని కోరుకున్నానే. అది ఇప్పుడు ఒజువిల్ కాలం దేనికైపోయింది? ఈ ఇంద్రియాలకు వస్తుడైపోయి ఉండటంలో ఒజువిల్ కాలం వెళ్ళాం. అంటే ఒక్క క్షణం కూడా విచ్ఛేదం లేకుండా నేను నీ కైంకర్యాన్ని కోరుకుంటే ఇప్పుడు ఈ ఇంద్రియ కైంకర్యంతో అయిపోతుంది. ఒక్క క్షణం కూడా ఇంకొక ఆలోచనే లేనట్టుగా. ఎన్నో అడగిదా అడిమే చెయ్య ఆశపట్టే ఒజువిల్ కాలం ఎల్లా ఉడనాయమన్నని చాలా అందంగా కైంకర్యం చేయాలని ఆశపడ్డానయ్యా. అంతేకాదు అడియారుగల్ కుషాంగల్ ఉడన్ కూడువది ఎన్నుగలో భాగవత నిత్యసూర్ల గోష్ఠిలో కూడి నిన్ను సేవించేది ఎప్పుడో కదా అని ప్రార్థించినటువంటి నాకు ఇవత్తిన్ ఉడనే కూడుంబడియావదే. ఇప్పుడేమిటి? ఒజువిల్ కాలం అంతా ఈ ఇంద్రియాలే. అడియారుగల్ కుషాంగల్ అంటే ఆ నిత్యసూర్ల గోష్ఠి ఇంద్రియాలే. ఇదిగో ఇవత్తిన్ ఉడనే కూడుంబడియావదే, ఈ ఇంద్రియాలతోటి కూడేటట్లుగా అయినదే. ఉన్నై నాన్ ఇలా పెత్తల్లదు ధరిక్కవన్నాదపడియా ఇరుక్కెర ఉన్నాయి. అన్ని స్వభావం ఎలాంటిది? నిన్ను పొందితే తప్ప ధరించి ఉండలేనటువంటి వాడిగా ఉన్న నేను. కిట్టి అల్లదు జీవిక్క మాట్లాడ పడియానాన్ అంటే నీ ఉన్నై నాన్ నువ్వెలాంటి వాడివి? పొందితే తప్ప ధరించి ఉండలేనటువంటి వైభవం నీది. నా స్వభావం నేనెలాంటి వాడిని? నిన్ను సమీపిస్తే తప్ప జీవించి ఉండలేనటువంటి నేను. అలాంటి నిన్ను నేను నిరతశయ భోగ్యనాన ఉన్నాయి. నువ్వెలాంటి వాడిని? నిరతశయ భోగ్యభూతుడివి. నేనెలాంటి వాడిని? భుజిత్తల్లదు ధరిక్క మాట్లాడనాను అంటే నిరతశయ భోగ్యభూతుడివి నువ్వు. ఆ అనుభవాన్ని పొందకుండా ఉండలేనటువంటి నేను. అలా అణుగావహైసేదు అలాంటి నిన్ను సమీపించేటువంటి రీతిగా కిట్టాద పన్ని అణుగావహైసేదు సమీపించనట్లుగా చేసి ఇంకేసారి కిట్టాద పన్ని సమీపించినట్లుగా చేసి పోది కండాయ్ ఉన్నై అనుభవిక్క వేణుం ఎన్ను పోందా பிராட்டியை மானை காட்டி பிரித்து ஏகாட்சி ஏக கன்னிகள் கையிலே காட்டி கொடுத்து ఉన్నై కొండు అగన్నా పోలేకడాయ్ ఇదువు. అసలు ఆడవాళ్ళకు కోపం వస్తే ఎక్కడెక్కడ ఉపమానాలన్నీ ఎలా తెస్తారు? పోదికండాయ్ దూరంగా వెళ్ళావు నువ్వు. ఈనాడైనా ఏమిటి పని చేయటం? పూర్వం సీతాపిరాటి విషయంలో కూడా అలానే చేశావు కదా. ఎలా చేశావు? నీతో పాటు ఏకాంతంగా ఆనందాన్ని అనుభవించాలని నీతో పాటు వనవాసానికి వచ్చింది సీతాపిరాటి. ఏం చేసావు? అలాంటి సీతాపిరాటిని నీ నుండి దూరం చెయ్యాలని భావించావు. బంగారు లేడిని చూపించి అదిగో ఆ రావణాసుడు వచ్చాడు. ఆ తర్వాత సీతాపిరాటిని తీసుకువెళ్ళాడు. ఆ రాక్షస స్త్రీల మధ్యలో పడేశాడు. ఎలాంటి వాళ్ళు? ఏకాక్షి ఒక కన్ను, ఏకకర్ణి ఒకే చెవు. ఇలాంటి రాక్షసులు బాధ పెడుతూ ఉంటే కయ్యిలే వాళ్ళ చేతికి ఇవ్వండి అప్పు చెప్పి కొండు అగన్నా పోలే అదిగో నువ్వు దూరంగా జరిగినట్లుగా కెడా ఇదువు. ఇప్పుడు నన్ను కూడా అదే పరిస్థితి. ఆనాడు ఆ రాక్షసుల చేతికి సీతాపిరాటిని అందించావు, ఇప్పుడు నన్ను ఈ ఇంద్రియాలకు అప్పచెప్పావు నువ్వు. ఇది నీ పరిస్థితి. కన్నలే అముదే ఒరువగయ్యాలు వంద భోగ్యతయ్యాగిల్లాన్ ఆరీదేనో. ఏమిటి ఒరువగయ్యాల్?
ఏదో ఎక్కడో కొంచెం భోగ్యతేనండి అని అనుకుంటే కాస్త నిన్ను విడిచిపెట్టచ్చు. కన్నలే పటిక బెల్లం, లోపల బయట అంతా ఒకే రీతిగా భోగ్యతగా ఉన్నట్లుగా అలాంటి పరిపూర్ణమైనటువంటి భోగ్యత కలిగినటువంటి వాడివి నువ్వు. నిన్ను విడిచి నేను ఎలా ఉండగలనయ్యా? సర్వగంధ సర్వరస ఎన్నపడియే సర్వవిధ భోగ్యముమాయ్ అళవిరందు కొల్లమాల ఎన్బ వెళ్ళమాయిరా నిన్నదే. అదిగో ఎలాంటి వాడు? సర్వగంధ సర్వరస ఎన్నపడియే, అన్ని పరిమళాలు ఆయనే, అన్ని రుచులు ఆయనే అనేటట్లుగా సర్వవిధ భోగ్యముమాయ్, అన్ని రకాలైనటువంటి భోగ్యతలు, సర్వవిధ అన్ని విధాలుగా భోగ్యము. అలవు ఇరందు హద్దులేనటువంటి ఎలాంటి స్వామి అయిన కొల్లమాళ ఎన్మ వెళ్ళమాయిరా నిన్నదే, అపరిమితమైనటువంటి ఆనంద ప్రవాహంలాగా ఉన్నటువంటి వాడివయ్యా నువ్వు. అలాంటి నిన్ను కన్నలే అముదే, నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను? కన్నల్ ఎన్ను కరుప్పు కట్టి పటిక బెల్లం, అముదెన్ను భోగ్యముమాయ్, అమృతం అంటే భోగ్యం. శావామల్ కాక్కు మధుమా ఇరుక్కై, కన్నల్ ఎన్ను అంటే అనుభవించేటువంటిది. రెండవది అమృతము అంటేనేమో చావకుండా చావుని దూరం చేసేటువంటిది అమృతం. అలా శావామల్ కాక్కు మధుమా ఇరుక్కై, చావకుండా రక్షించేటువంటిది. అలాంటి కార్ముగిల్ వండనే, ఇంకా వర్షాకాలపు మేఘము లాంటి వర్ణము స్వభావము కలిగినటువంటి వాడివి. అంద భోగ్యత అయ్యే తన పేరాగత్తరుమవన్, ఆ భోగ్యతని ఎలా కన్నలే అముదే అని చెప్పడం వల్ల మంచి భోగ్యభూతుడు, అమృతము అని చెప్పడం వల్ల మనకి వచ్చేటువంటి చావు అనేటువంటి వాడిని లేకుండా చేసేటువంటి వాడు. అంతేకాదు కార్ముగిల్ వండనే, వర్షాకాలపు మేఘము లాంటి వాడు. అలా భోగ్యత అయ్యే తన పేరాగా, తనకున్నటువంటి భోగ్యతని తనకే ఫలము, మనకి అనుభవింప చేయడం తనకే ఫలం అన్నట్టుగా అనుభవింప చేసేటువంటి వాడు. ఇప్పుడు వర్షం కురిపిస్తుంది మేఘం, కురిపించినటువంటి మేఘం ఎందుకు? మన నుండి ఏదైనా ఆశించి కురిపిస్తుందా? కాదు. మనల్ని ఏదైనా అడిగి ఇదిగో నువ్వు ఇది ఇస్తేనే అది చేస్తాను అని అంటుందా? అనదు. ఈ వర్షం కురిపించడమే తనకి గొప్ప సంతోషకరమైనటువంటి వార్త అన్నట్లుగా ఆనందంగా కురిపిస్తుంది. కురిపించడమే అది తనకే ఒక ఫలం అన్నట్లుగా కురిపిస్తుంది. కురిపించలేకపోతే వెలవెలపోతుంది మేఘం. అలా ఏదైనా ఒక చోట వర్షం కురిపిస్తే ఆ మేఘం ఏమనుకుంటుంది? ఇది ఈ పని చేయడం నాకే గొప్ప ఫలం, ఇది నాకే ప్రయోజనం అన్నట్టుగా చేస్తుంది ఆ మేఘము. అలానే ఈయన కూడా అలాంటి వాడే కదా, భోగ్యత అయ్యాయి తన పేరాగత్తరుమవన్. ఈ జీవుడికి ఇచ్చేటువంటి భోగ్యత ఆళ్వాళ్ళు చెప్తున్నారు. అదే కన్నలే అముదే అని చెప్పారు కదా, మృతంలాగా భోగ్యభూతుడు, చావు రాకుండా రక్షించేటువంటి వాడు. కడుపు కట్టి అంటే భోగ్యభూతుడు. అలాంటి వాడు పరమ ఉదారన్ ఎన్నపడి, గొప్ప ఉదారుడండి ఆయన. అన్నికే లేక కారు కాలத்தில் మేఘం పోలే దర్శనీయమానవుడయ్యి ఒడివై వడయ్యవనే ఎన్నుదల్, వర్షాకాలపు మేఘంలాగా అందమైనటువంటి తిరుమేని కలిగిన వాడు అని చెప్పచ్చు. కడల జ్ఞాలమిత్యాది పోలికండా ఎన్ను ఆరు కాలు కట్ట నీ అన్ను నోక్కిత్తు. అసలు ఏమిటి ఆల్వారే, ఇవన్నీ నాకుంటే ఉండుండొచ్చు, నేను నిన్నేమైనా రక్షించాలని ఏమన్నా నియమం ఉన్నదా అంటే ఆల్వాళ్ళు చెబుతున్నారు. కడల జ్ఞానమిత్యాది, కడల జ్ఞానం కాకిన్న మిన్ను నేమేనా వినయేనుడయ్య వేరియనే. కడల జ్ఞానం కాకిన్న, ఆనాడు సముద్రం చేత చుట్టబడినటువంటి భూమిని మొత్తాన్ని కూడా రక్షించినటువంటి వాడివి నువ్వే కదా. అదిగో కడల పోది కండా ఎన్ను ఆర్ కాలు కట్టని ఎన్ను నోక్కిత్తు. ఆ రోజు ఎవరైనా నిన్ను నిర్బంధించి స్వామి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారా? ఎప్పుడు ఇంద్రియంగళాలేనో పట్టోం ఎన్ను ఎవరగల్ అపేక్షితపోదో నీ నోక్కిత్తు. ఎప్పుడు ఆ ప్రళయకాలం వచ్చినప్పుడు అందరూ ఇదిగో స్వామి ఈ ఇంద్రియాలు మమ్మల్ని బాధించేస్తున్నాయి, మమ్మల్ని రక్షించు రక్షించు అని ఎవరైనా అపేక్షించారా నిన్ను? నీ నోక్కిత్తు నీ భోగ్యన్ ఎన్ను అరియాదారయ్యం కూడా నోక్కుం అవనల్లయ్యో. ఆ ప్రళయకాలంలో సముద్రం చేత చుట్టబడినటువంటి భూమంతా ప్రళయ జలాల్లో కలిసిపోతూ ఉన్నప్పుడు ఎవ్వరూ కోరుకోకుండానే, ఎవ్వరి కోరిక లేకుండానే నువ్వే రక్షించినటువంటి వాడివి కదా.
అలా కాకుండా స్వామి నువ్వు చాలా భోగ్యభూతుడివి, మమ్మల్ని రక్షించవయ్యా అని నిన్నెవరన్నా ప్రార్థించారా? ఎవరు ప్రార్థించలేదే. నీ భోగ్యం ఎన్ను అర్యాదాలయం కూడా, అసలు నీకు ఇంత భోగ్యత ఉన్నదని తెలియనటువంటి వాళ్ళని కూడా నోక్కుమవనల్లయ్యో రక్షించేటువంటి వాడివి కదా నువ్వు. కడలోడు కూడిన భూమి అయి కన్నిలే వెన్న ఇట్టుకొండు నోక్కుం స్వభావనల్లయ్యో. ఈ భూమిని కంట్లో వెన్న పెట్టుకొని రక్షిస్తావన్నట్లు, అంటే మంచి జాగ్రత్తగా కాపలా కాచుకుంటూ ఉండేటువంటి స్వభావం కలిగిన వాడివి కదా నువ్వు. కింద రక్షణంతాన్ కాదా చిత్తమో ఉనక్కు. ఏమిటయ్యా రక్షణ నీకేమన్నా కాదా చిత్తమా? కాదు కదా, నిత్యము ఉండేటువంటిది కదా నీ రక్షణ. ఏదో ఆనాడు ఒకసారి రక్షించారండి, ఇప్పుడు ఎప్పుడు రక్షించాలా అని అడగవలసిన అవసరం లేదు. ఎప్పుడు రక్షణంతాన్ కాదా చిత్తమో, అదేమైనా కాదా చిత్తంగా అప్పటికప్పుడు వచ్చి చేరినటువంటి గుణమా నీకు? కాదు. నువ్వు ఆ రక్షించడం కోసమే కదా ఆ శ్రీహస్తంలో చక్రాయుధాన్ని కూడా ధరించినటువంటి వాడివి. మిన్నునేమీనాయ్ ఈ ఎత్తి ఉండెన్నా సంకల్పత్తాలే నోక్కుమవను. ఈ ఎత్తి ఉండన్నా నీకు సామర్థ్యము ఉన్నది, అయినా సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా సంకల్పత్తాలే నోక్కుమవను. నువ్వేమైనా సంకల్పంతో ఈ లోకాలన్నిటినీ రక్షించినటువంటి వాడివా? కాదు కదా. మిన్నునే సామర్థ్యంతో రక్షించినటువంటి వాడివి, సంకల్పంతో రక్షించలేదు నువ్వు. ఎలాగా? ఇద్దరు పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు రెండు రకాలుగా ఉంటారట. ఒకళ్ళు ఎలా ఉంటారు? అదిగో కాలేజీ మొదలైన దగ్గర నుంచి, స్కూల్ మొదలైన దగ్గర నుంచి మేం పాస్ అవ్వాలి అనే సంకల్పంతో వాళ్ళు చదువుతూనే ఉంటారట. వాళ్ళు సరే చదువుతారు, పరీక్ష రాస్తారు. ఇంకొక రకం వాళ్ళు ఉంటారట. వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకొక 2-3 రోజులు 4 రోజులు పరీక్షలు ఉన్నాయనగా అప్పుడు మొదలుపెట్టి చదువుతారట, వాళ్ళు పాస్ అవుతారు. వీళ్ళదేమో సామర్థ్యం అట, వాళ్ళది 6 నెలల నుంచి ముందు నుంచే చదువుతారు, వాళ్ళదేమో సంకల్పం అట. అలానే నువ్వు రక్షించేటప్పుడు నీ యొక్క సామర్థ్యంతో రక్షించావే తప్ప సంకల్పంతో నువ్వు ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండి ఈ ప్రళయ జలాల్లో ఈ భూమి మునిగిపోకూడదు, ఆ భూమిలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడాలని సంకల్పంతో రక్షించావా? కాదు కదా. ఎత్తి ఉండెన్నా సంకల్పత్తాలే నోక్కుమవనో. నీకు ఆ సామర్థ్యం ఉన్నది, అయినప్పటికీ నువ్వు సంకల్పంతో రక్షించలేదు. అసలే వైత్త కయ్యం నీయుమాయ్ అందో. అసలే వైత్త కయ్యం, అసలే అంటే ఆ ఖడ్గం మీద ఉంచినటువంటి ఆ శ్రీహస్తం. ఎలా? ఇక్కడ ఖడ్గం కాదు, అసలే వైత్త కయ్యంని అంటేనట చక్రాయుధం మీద చక్రాయుధం పిడిని పట్టుకొని ఉన్నటువంటి శ్రీహస్తం అట. అంటే చక్రాయుధాన్ని ఎప్పుడూ చేతిలో ధరించి ఉండి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కదా. నీవు మాయండో నోక్కువదు. తిరుచక్కరత్తాల్ అగల విసుంబుం నిలనం ఇరుళారు వినైకడ చెంగోల్ నడవుదిరి ఎన్నక్కడవదిరే. తిరుచక్కరత్తాల్ అగల్ విసుంబుం, ఆ శ్రీహస్తంతో అగల్ విసుంబుం నిలనం ఇరుళారు వినైకడ చెంగోల్ నడావుదేరు. కింద ఉంటుంది చూడండి, దాని అర్థం ఎన్నో లైనో చెప్తాను. తిరుచక్రతాల్ ఇదిగో కింద నుంచి 3వ లైన్ అరుంబదంలో. కృపయ్యాల్ పూర్ణనానా తిరువాజి ఆశ్వానాలే పరంద విసుంబయ్యం భూమి అయ్యం మోహాంధకార సహచరితమాన విపరీత వృత్తంగల్ పోంబడి సంకల్ప రూపమాన ఆజ్ఞయ్యై నడత్తా నిర్పుదేరు ఇత్యర్థ. ఆ చక్రాయుధాన్ని సుదర్శనాన్ని చేతిలో ధరించి, ఆ చక్రాయుధం ఎలాంటిదయ్యా అంటే కృపయ్యాలు పూర్ణనాన తిరువాజి ఆశ్వానాలే, పరిపూర్ణమైనటువంటి కృప కలిగినటువంటి ఆ చక్రతాళ్వాలతోటి పరంద విసుంబయ్యం విశాలమైన ఆకాశాన్ని భూమిని, ఆ భూమి ఎలా మోహాంధకార సహచరితమాన విపరీత వృత్తంగా పోంబడి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ మోహముతోటి కప్పివేయ మోహాంధకార సహచరితమాన విపరీత వృత్తంగా, అంటే మోహంతోటి చెలిమి చేస్తున్నట్లుగా ఉన్నటువంటి విపరీత నడవడికలన్నీ పోయేటట్టుగా సంకల్ప రూపమాన ఆజ్ఞయ్యై, సంకల్ప రూపమైనటువంటి ఆజ్ఞని నడత్తా నిర్పుదే నడిచేటట్టుగా చేసేటువంటి వారు మీరు అని నువ్వు రక్షించడానికి శ్రీహస్తంలో ఎప్పుడు చక్రాయుధాన్ని ధరించేటువంటి వాడివి కదా అని. ఉరువిన్ వాళ్ ఉరయ్యిలిడాదే అండో నోక్కువదు. ఉరువిన వాళ్ ఉరయ్యిలిడాదే, ఉరువిన వాళ్ ఉరయ్యిలిడాదే అంటే ఆ ఖడ్గం మీద, ఖడ్గం అని కాకుండా ఇప్పుడు ఏం చెప్పుకున్న చక్రతాళ్వార్ల యొక్క ఆ పిడి మీద ఉరయ్యిలిడాదే అందో నోక్కువదు, ఆ చేతిని తీయకుండా కదా
దాన్ని ఎప్పుడూ పట్టుకొని నువ్వు రక్షిస్తూ ఉండేది. విడంగా నిన్నుళ్ళ తిరువాడి, అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి శ్రీ ఆ చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడివి. వినయేనుడైవేదియనే వినయేనుడైవేదియనే దేవానాం దానవానాంచ సామాన్యమధిదైవతం ఎన్నుం పోదు నిన్న పొందంకజల్ ఎన్నుం సొల్లుగిరపడియే ఊర్పోదునా ఇరుక్కిరని ఊర్పొదువా ఇరుక్కిరని. ఎలాంటి వాడివి నువ్వు? దేవానాం దానవానాంచ సామాన్యమధిదైవతం, దేవతలకి రాక్షసులకి ఇద్దరి విషయంలో సమానమైన భావన కలిగినటువంటి వాడివి నువ్వు. పొదు నిన్న పొన్నం కజల్ ఎన్ను సొల్లుగిరపడియే, పొదున్న ఒద్దికగా చేరి ఉన్నటువంటి స్పృహణీయమైనటువంటి పాదాల జంట అని చెప్పేటట్టుగా ఊరు పొదువా ఇరుక్కిరని, ఊర్లో వాళ్ళందరికీ సమానుడివే నువ్వు. వాడు రాక్షసుడా, సంబంధం అందరికీ సమానమే నీతోటి. వాడు రాక్షసుడా దేవత అనేటువంటి తారతమ్యం లేకుండా అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడివి కదా నువ్వు. అలాంటి నువ్వు ఎన్నడ విలేవందవారే వేదైక సమధిగమ్య నానాయ్ ఇన్నిరుందు ఓలై పురత్తిలే కేట్టుబడియాన పాపత్తై పన్నువదే నాన్. అలాంటి వాడి ఊర్లో అందరికీ దేవానాం దానవానాంచ సామాన్యం అధిదైవతం అని చెప్పేటట్టుగా అందరి విషయంలో సమానుడివి, అందరి విషయంలో సమానమైన ప్రేమ కలిగినటువంటి నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? నాకు అందుబాటులో లేనివాడా అన్నట్టుగా ఎన్నడవి లేవందవారే వేదైక సమధిగమ్య నానాయ్, వేదము చేతనే తెలియజేయబడేటువంటి వాడండి అనేటట్టుగా ఇన్ను ఇరుందు ఓలై పురత్తిలే కేట్టుబడియానా, ఇక్కడ ఉండి అదిగో ఆ శాస్త్రాల ద్వారా తెలిసేటట్టుగా పాపత్తై పన్నువదేనా, అలాంటి పాపాన్ని చేసినటువంటి వాడిగా ఉన్నాను నేను అని ఒక అర్థము. అంటే వేదైక గమ్యన అంత గొప్పవాడి అయ్యుండి కూడా ఇంత పాపిష్టి వాడినైనటువంటి నాకు కూడా తెలుసుకునేటట్టుగా సులభడుగా ఉన్నావే అని ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. అది వేదైక సమధిగమ్యన, వేదము చేతనే తెలియజేయబడేటువంటి వాడి అయ్యుండి కూడా ఇలాంటి పాపిష్టి వాడినైనటువంటి నాకు కూడా తెలిసేలాగా ఉన్నావే స్వామి. అలాంటి నువ్వు నన్ను విడిచిపెట్టడం, ఈ ఇంద్రియాలకి నన్ను విడిచిపెట్టి నువ్వు అలా దూరంగా వెళ్ళడం సరైనటువంటి విషయం కాదు కదా అంటున్నారు ఆళ్వార్లు. ఎన్నయాళం వన్గో ఓర్ ఐందివై పెయిదిరాప్పగల్ మోదు విత్తిట్టు ఉన్నై நான் அணுகாவகை செய்து போதி கண்டாய் கண்ணலே முதே கார்முகில் வண்ணனே கடல் ஞாலங்காக்கின்னா மின்னுனே மீனாய் வினையேன் உடை வேதியனே. மூன்றாம் பாட்டு மூடவ பாசுரம். வேதியா நிற்கும் ஐவரால் வினையேனை மோதுவித்து உன் திருவடிச்சாதியா வகை நீ தடுத்து என் பெருதி எந்தோ வாதி ஆகிய கடலிடம் படைத்து உண்டு உமிழ்ந்து கடந்திடந்திட்ட சோதி நீன் முடியாய் తొండనేను మధుసూదననే. ఆదియాగి అంటే జగత్కారుణుడవై అగల్యడం పడయిత్తు విశాలమైన భూమిని సృజించి ఉండు ఉమిజెందు అదిగో దాన్ని మింగి బయలుపరిచి కడందు ఎడందిట్ట, కడందు అంటే కొలచి, ఎడందిట్ట పాతాళ లోకంలో నుండి విడతీసినటువంటి వాడవై అంటే వరాహవతారం ఎత్తి సోది ప్రకాశిస్తూ ఉండేటువంటి నీల్ముడియాయ్ దీర్ఘమైన కిరీటము కలవాడా తొండనేన్ చపలుడునైనటువంటి నా యొక్క పాపాలను మధుసూదననే అంటే మధువనుడి రాక్షసుని చంపినట్లుగా మధుసూదనే నశింప చేసినటువంటి వాడా. వేదియా నిற்கும் బాధిస్తూ ఉండే, వేదియా అంటే భేదియా అన్నమాట, బాధిస్తూ ఉండేటువంటి ఐవరాల్ పంచ ఇంద్రియాలతోటి వినయేనై మోదువిత్తు పాపాలు కల నన్ను బాధ పెట్టి ఉన్ తిరువడి సాదియాన వగై నీ తడుత్తు ఎన్ పెరుది ఎందో, నీ తిరువడి నీ యొక్క పాద పద్మాలని పొందకుండా ఉండేటట్లుగా అడ్డగించి నువ్వు ఏ ఫలాన్ని పొందుతావయ్యా అందో అని విషాద భుక్తి. అందో అయ్యో అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. జగత్తుని సృష్టించావు, సకల విధాలుగా దాన్ని రక్షించావు. అలాంటి స్వామివి నువ్వు. పూర్వం నాకున్నటువంటి పాపాలన్నీ పోగొట్టి రక్షించినటువంటి వాడివి. ఇప్పుడు నన్నెందుకు ఈ పంచేంద్రియాలతోటి పీడింపచేసి నీ శ్రీపాదాలను పొందకుండా చేస్తున్నావు? దీనివల్ల నీకేమి లాభం అయ్యా స్వామి అని అడుగుతున్నారు ఆళ్వార్లు.
ஆறாயிரப்படி வேதியா நிற்கும் உம்மை நான் இந்த பிரகிருதியிலே வைத்தது ஒரு பிரயோஜனார்த்தமாக ஆதலால் இந்த பிரகிருதி சம்பந்தத்தை நிவர்த்திப்பிக்க கடவது என்னென்னில். உம்மை நான் இந்த ప్రకృతిలో వైతదు ஒரு ప్రయోజనార్థమాగా. ఆడవారే మిమ్మల్ని ఈ ప్రకృతిలో నేను ఎందుకు ఉంచాను? ఏదో ఒక ప్రయోజనం కోసం. ఆదలాల్ இந்த ప్రకృతి సంబంధத்தை నివర్తిప్పిక్క కడవదు ఎన్నెన్నిల్. మరి ఎందుకు ఈ ప్రకృతి సంబంధాన్ని నాకు తొలగింపచేయి అని అడుగుతారు ఎందుకు ఆళ్వారే అంటే, నీకిలా జగన్నిర్మాణ నికరణ ఉద్గిరణ క్రమణ ఉద్ధరణాది లీలనాయ్ సర్వేశ్వరనాయ్ అవాప్త సమస్త కామనాయ్ గుణైర్దాస్యముపాగతం ఉపాగత మదనిష్ట నివారణైక ప్రయోజనమా ఇరుందవునకు. ఎలాంటి వాడివయ్యా? ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి మిమ్మల్ని ఇలా ఉంచాను, దీని నుండి విముక్తి అడుగుతారేమిటి ఆళ్వారే అని అడిగాడు కదా ఆయన. ఇప్పుడు వీరు చెబుతున్నారు, నువ్వు ఎలాంటి వాడివి? నిఖిల జగత్ నిర్మాణ నిగరణ ఉద్గిరణ క్రమణ ఉద్ధరణాది లోకాలన్నిటినీ సృష్టించావు, ప్రళయకాలంలో నీ బొద్దులో ఉంచుకొని రక్షించావు. అంతేకాదు లోకాలన్నిటినీ నీ పాదాలతో కొలిచావు. మళ్ళా అండపిచ్చిలో పడిపోయినటువంటి భూమి పిరాటిని అన్నింటినీ కూడా బయటికి తీసి రక్షించినటువంటి వాడివి కదా. ఇవన్నీ లీలనాయ్, ఏది అవలీలగా చేసేటువంటి వాడివి, నీకు లీలగా కలిగినటువంటి వాడివి. నువ్వు సర్వేశ్వరుడివి, అవాప్త సమస్త కాముడివి. అంటే ఇంకా నువ్వు పొందాల్సిన విషయాలు ఏం లేవు, అన్నీ పొందినటువంటి వాడివి. గుణైర్దాస్యం ఉపాగత మదనిష్ట నివారణైక ప్రయోజనమా ఇరుందవునకు. గుణైర్దాస్యం ఉపాగతం అని చెప్పినట్టుగా ఏది నీ యొక్క గుణాలకి దాసులుగా ఉన్నటువంటి మత్ అనిష్ట నివారణైక. నువ్వు ఎలాంటి వాడివి? నీ గుణాలకే దాసులమైనటువంటి వాళ్ళం మేము. అలాంటి నా విషయంలో నాకు అనిష్ట నివారణైక ప్రయోజనమా ఇరుందవునకు. అలాంటి నీ గుణాలని అనుభవించడానికి నాకున్నటువంటి ప్రతిబంధకాలను తొలగింప చేయగలిగిన వాడి నువ్వొక్కడివే. అలాంటి నీకు నువ్వు ప్రకృతిలే ఎన్నైవైతు ఏం చేసావు? నిన్ను ఈ శరీరంలో పడేశావు. అనవరత బాధకత్వైక స్వభావమాన ఇంద్రియంగళాలు, ఎప్పుడు బాధించడమే స్వభావంగా కలిగినటువంటి ఈ ఇంద్రియాల చేత బాధింపచేసి తిరువడిగలై చేరాదపడి తడుత్తాల్ ఎన్న ప్రయోజనం ఉండు ఎన్గిరాల్. అలా నన్ను ఎప్పుడు బాధించేటువంటి ఈ ఇంద్రియాల చేత బాధింపచేసి యొక్క తిరువడిగళ్ళని చేరనట్లుగా చేయటం వల్ల, ఇలా అడ్డుకోవటం వల్ల నీకేమిటి ప్రయోజనం స్వామి అంటున్నారు ఆళ్వార్లు పన్నీరాయరపడి. అనంతరం సర్వప్రకార రక్షణ వ్యాపారத்தை உடையனி இந்திரியங்களாலேனலெந்து உன் திருவடிகளை కిట్టాదపడి పన్నినాల్ ఉనకు ఎన్న లాభముండు ఎన్గిరాల్. అన్ని ప్రకారాలుగా అదే సృష్టి చేసిన వాడివి నువ్వే, లయం చేసేటువంటి వాడివి నువ్వే. మళ్ళా అదిగో లోకాలన్నిటినీ నీ యొక్క తిరువడితోటి కొలిచి అన్యశేషత్వాన్ని తొలగింపచేసినటువంటి వాడివి నువ్వే. ఇలా ఆ భూమి పిరాటిని అండబిత్తిలోంచి బయటికి తీసి రక్షించినటువంటి వాడివి నువ్వే. అలాంటి నువ్వు సర్వప్రకార రక్షణ వ్యాపారத்தை ఉడయ్యని, అన్ని రకాలుగా రక్షణ కార్యం చేసేటువంటి నువ్వు ఇంద్రియంగళాలే నలిందు ఉన్ తిరువడిగలై కిట్టాదపడి పండినాల్. ఈ ఇంద్రియాల చేత బాధ పెట్టి బాధింపచేసి నీ యొక్క తిరువడిగళ్ళని సమీపించినట్టుగా చేస్తే ఉనక్కు ఎన్న లాభం ఉండు, అసలు నీకేమిటయ్యా ప్రయోజనం దీనివల్ల అని అడుగుతున్నారు ఆళ్వాళ్ళు. ఇలా ఆది ఆగి అంటే కారణభూతనాయి కొండు, నువ్వే కారణభూతుడివి. అగల్ ఎడం పడైత్తు, అగల్ అతి విస్తీర్ణమైన జగత్తై సృష్టిత్తు. పడైత్ అంటే సృష్టించడం, విశాలమైన భూమిని సృష్టించి ఉండు ఉమిజిందు ఉండు ప్రళయాపత్తిలే వైత్తు నోకి, ప్రళయం అనే గొప్ప ఆపద వాటిల్లితే ఈ భూమికి, అప్పుడు వాటన్నిటినీ నీ గర్భంలో ఉంచుకొని రక్షించి కడందు అంటే అనంతరం ఉమిజిందు, ఆ తర్వాత ఉమిజిందు అంటే ఆ తర్వాత వాటిని ప్రళయ సమయం అయిపోయాక బయటికి తీసుకువచ్చి ఆ తర్వాత కడందు కొలిచావు. ఎప్పుడు కడందు ఎడందెట్ట జోది, కడందంటే కొలిచావు. ఇప్పుడు
అన్యాభిమానం అరుంబడి అలందు. ఆ బలిచక్రవర్తి ఇది నాది అని చెబితే, కాదయ్యా ఇది నీది కాదు నాదే అని ఆ భూమిని మొత్తం తన స్వాధీనం చేసుకుని వాటన్నిటినీ కొలిచి నైమిత్తిక ప్రళయత్తిలే వరాహ రూపియాయి ఇడందిట్ట అన్నారు కదా, ఆ కొమ్ములతోటి పైకి తీసి రక్షించాడు. ఏ సమయంలో? నైమిత్తిక ప్రళయం వచ్చిన సమయంలో వరాహ రూపిగా వచ్చి ఆ భూమిని అండబిత్తిలోంచి బయటికి తీసి అత్తాలే నీల్ముడియాయి అత్తాలే సర్వస్వామిత్వ సూచకమాన ఔజ్వల్యత్తయ్యం ఉంగుత్తయ్యం ఉడైత్తాన తిరు అభిషేకత్తయ్య ఉడయ్యయ్యా. అదిగో నేనే సర్వస్వామినండి. ఇన్ని రకాలు చేశాడు కదా. ముందు సృష్టించాడు, ప్రళయంలో రక్షించాడు, లోకాలన్నిటినీ ఇది అన్యశేషత్వాన్ని తొలగింప చేసేటట్టుగా అన్ని లాక్యని కొలుచుకున్నాడు. అండబిత్తిలో నైమిత్తిక ప్రళయంలో భూమిని రక్షించాడు. ఇవన్నీ చేయటం వల్ల నేనే సర్వస్వామిని అని సూచించేటట్టుగా ఒక ప్రకాశాన్ని కలిగినటువంటి ఎత్తుగా ఉండేటువంటి కిరీటాన్ని కలిగినటువంటి వాడై ఉన్నై అనుభవిక్కయ్యిలే చపలనానయ్యనక్కు తొండనేన్ దాసుడిని. ఎలాంటి చాపల్యం నాది? నిన్ను అనుభవించడంలో చాపల్యం కలిగినటువంటి నాకు ఏం చేశావు? మధుసూదననే వేదియా నిற்கும் మధుసూదననే ప్రతిబంధకత్తై అజిక్కుం ఎడత్తిల్ మధువై అజిత్తా పోరే అజిక్క వల్లనానవనే. అదిగా నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క ప్రతిబంధకాలని తొలగించే సమయంలో ఆ మధువనే రాక్షసుని సంహరించినట్టుగా ఆ వీళ్ళ యొక్క పాపాలని ప్రతిబంధకాలని తొలగింప చేయగలిగినటువంటి వాడా. ఊరువా నలియా నెర్కక్కరవరాయిరిక్కిరా ఐందు ఇంద్రియంగళాలే. ఊడురువ బాధించేటట్లుగా ఉన్నటువంటి నలియా నిర్కక్కడవరాయిరిక్కిరా అంటే ఎలా ఉన్నాయి అవి? బాధించేటట్టుగా అంటే ఊపిరి సలుపుకోకుండా బాధించేటట్టుగా ఉన్నటువంటి 5 ఇంద్రియాల చేత ఉన్నడే రక్షణ తుక్కు విషయం ఆఘాతపడి పన్నుం పాపత్తై కూడా ఏ నానవెన్నై. అదిగో అందరినీ నువ్వు ఎలా రక్షిస్తావు? నువ్వు ప్రళయకాలంలో ప్రళయం వెళ్ళిపోయాక సృష్టించినటువంటి వాడివి, ప్రళయకాలంలో రక్షించినటువంటి వాడివి, భూమిని కొలిచి నాది అని అన్యాభిమానం తొలగింప చేసినటువంటి వాడివి. అలాంటి భూమి అండబిత్తిలో పడిపోతే దాన్ని తన యొక్క కోరలతో తీసి రక్షించినటువంటి వాడివి. అలాంటి నువ్వు ఏంటిది? ఊడురవ నలియా నిర్కక్కడవరాయిరిక్కిర 5 ఇంద్రియాలతోటి అసలు ఊపిరి సల్పుకోనివ్వకుండా ఎప్పుడు బాధ పెడుతూ రాత్రి పగలనే తేడా లేకుండా బాధ పెడుతూ ఉండేటువంటి 5 ఇంద్రియాలతోటి ఉన్నుడే రక్షణ తుక్కు విషయం ఆఘాతపడి పన్ను. అదిగో నీ యొక్క రక్షణకి వీడు తగినటువంటి వాడు కాదు అనేటట్లుగా పాపత్తై కూడా అయ్యనానా ఎన్నై పీడిప్పిత్తు ఆ ఇంద్రియాలతోటి నన్ను పీడింపచేసి సర్వరక్షక నానవున్ తిరువడియై ప్రాపియాదపడి సర్వరక్షకుడు అయినటువంటి నీ యొక్క తిరువడిగలని నేను పొందలేనట్లుగా నిరోధిత్తు అడ్డగించి ఎన్న ప్రయోజనం పెరవుది. ఏం ప్రయోజనాన్ని పొందుతావయ్యా నువ్వు? అయ్యో రక్షకనాన అవన్ బాధకనావదే. రక్షకుడుగా ఉండవలసినటువంటి ఆయన నాకు బాధకుడు అయ్యాడే ఇప్పుడు అంటున్నారు ఆడవాళ్ళు. 3ஆம் பாட்டு జగత్తుకు సర్వవిధ రక్షకనాయి వైత్తు என்னை உன் திருவடிகளிலே கிட்டாதபடி இந்திரியங்களாலே நலிவித்தால் உனக்கு என்ன ప్రయోజనం ఉండు ఎన్గిరార్. సర్వవిధ రక్షకుడివై ఉండి కూడా నన్ను నీ యొక్క తిరువడిగలను సమీపించినట్లుగా ఇంద్రియాలతోటి బాధించడం వల్ల నీకేమిటయ్యా ప్రయోజనం అంటున్నారు ఆడవాళ్ళు. వేదియా నిర్కుం బాధిస్తూ ఉండేటువంటి అడగిదాగ ఎల్లా అవస్థగలిదం అడిమే చెయ్య ఆశపట్టేన్. అబ్బో అన్ని అవస్థల్లో కూడా నీకు కైంకర్యం చెయ్యాలని ఆశపడ్డాను స్వామి. ఉడనాయ్ మన్నియన్ను పారెత్తదెల్లాం ఎవత్తుక్కు పని చేయగవరే. అదిగో ఉడనాయ్ మన్ని అంటే స్థిరంగా ఉండి నీకు కైంకర్యం చెయ్యాలని నేను భావించాను. అయితే ఇప్పుడు ఎలా ఉంది? పారెత్తదెల్లాం ఎవత్తుక్కు పని చేయకవరే. నేను ఏవైతే నీ కైంకర్యాలు చేయాలనుకున్నా అవన్నీ వీటికి చేసేటట్టుగా అయిపోయింది ఇంద్రియాలకి. వేదియా నిర్కుం వేదనయ్యే పన్నా నిర్కు ఎప్పుడు దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటాయి. యావజ్జీవం అగ్నిహోత్రం జుహూయాత్ ఎన్నాల్ సాయం ప్రాతः ఎన్నువరు కాలంగళలే దుఃఖానిన్నదిరే.
ఏం చెప్తుంది వేదం మనకి? యావజ్జీవం అగ్నిహోత్రం జుహూయాత్. యావజ్జీవం, ఈ జీవం ఉన్నంత కాలం కూడా అగ్నిహోత్రాన్ని నువ్వు చెయ్యాలి అని చెప్పినట్లుగా. అయితే ఏంటి యావజ్జీవము అంటే ఏమిటి? ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు అగ్నిహోత్రాన్ని నువ్వు చెయ్యాలి అని చెప్పినట్టు. కానీ అలానే ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి? ఎన్నువరు కాలంగళలే ఉదుక్కానిన్నదిరే. ఏదో ఒక సమయం అగ్నిహోత్రం చేయాలంటే ఉదయం కొంచెం సేపు సాయంత్రం కొంచెం సేపు అని ఒక నియమం ఉన్నది అక్కడ. కానీ ఇక్కడ ఎలా ఉంది? సర్వావస్థகளிலும் అడిమై చెయ్య ఆశైపట్టు சொன்னது எல்லாம் ఇవత్తిన్ పక్కలేలే ఆనపడి. అన్ని అవస్థల్లో యావజ్జీవం అన్నారు కదా. ఆ యావజ్జీవం అగ్నిహోత్ర కార్యం అయితే ఉదయం కొంచెం సేపు సాయంత్రం కొంచెం సేపు అన్నట్టున్నది. కానీ వీటికి చేసే ఆ కైంకర్యం మాత్రం యావజ్జీవం, రాత్రి పగలనే తారతమ్యం లేకుండా అన్ని సమయాల్లోనూ అడిమేసై ఆశ పట్టుచున్నది ఎలా. అది ఆశపడి చెప్పిందంతా ఇవత్తిన్ పక్కలే అనబడి అదేదో ఇంద్రియాల విషయంలో అన్నట్లుగా అయిపోయింది. వినయేనై భోగత్తుక్కు పారెత్తదెల్లాం క్లేశப்படுగై కూడలావదే. వినయేనై పాపిష్టివాణ్ణి భోగం ఆనందం కోసం చూసినదంతా కూడా దుఃఖపడటానికి కారణమైందే. ఉన్ తిరువడిచ్చాది ఆవగై నీ తడుత్తు ఎన్న ఉన్ తిరువడిచ్చాది ఆవగై నీ తడుత్తు. నీ తిరువడిగళ్ళని పొందకుండా నువ్వే అడ్డగించి ఎన్న ఉర విన్కనంతా. అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఎంత గొప్పదయ్యా. తమ్ముడే కుత్తత్తుక్కుం అవనే వెరుక్కుంబడి కాణం సంబంధం ఇరుక్కిరపడి. వాస్తవానికి మనం పొందేటువంటి ఏ కర్మలకైనా ఏ దుఃఖాలకైనా కారణం మనమే కదా. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆళ్వారు ఎలా అంటున్నారు? మనం చేసుకున్నటువంటి కష్టానికి మనం చేసుకున్నటువంటి పాప ఫలాలని అనుభవిస్తూ వీటన్నిటికి కారణం నువ్వేనయ్యా అని చెప్పగలిగేటంత దగ్గర సంబంధం ఆళ్వాళ్ళకి మనకు కూడా ఉన్నది. ఆళ్వారు గ్రహించారు, మనం గ్రహించలేదు అంతే. మనకు వస్తుంది కదా అవతారికలో. పిల్లాడు నూతిలో పడిపోతే చూసిన వాళ్ళంతా కూడా తల్లి సక్రమంగా చూసుకుంటే ఆ పిల్లాడు ఎందుకండి అలా పడిపోతాడు అని చూసిన వాళ్ళంతా నిందించేటట్లుగా. అంతేకాదు అమ్మ నేను ఇలా పడిపోతుంటే నువ్వు చూసి రక్షించద్దా అని అడిగే బిడ్డలాగా ఆడవాళ్ళు కూడా ఎలా తమ్ముడే కుత్తత్తుక్కు అవనై వెరుక్కుంబడి కాణం సంబంధం ఇరుక్కిరపడి. నా యొక్క దోషానికి ఆళ్వాళ్ళ యొక్క దోషానికి నీ కారణం వల్లే ఈ ఇంద్రియాలు వచ్చి నా మీద పడిపోయాయి అని ప్రశ్నించేటట్టు కదా సంబంధం ఇరుక్కిరపడి. అలా సాధనానుష్ఠానం పన్ని ఫలత్తుకు విరోధం పన్ను వారై చొల్లుమా పోలే సొన్నపడి పారీర్. ఏదో సాధనానుష్ఠానాలు చేసి ఫలం కోసం విరోధం పన్ను వారై చొల్లుమా పోలే. ఫలం కోసం ఏదో విరోధం ఉన్నదని చెప్పినట్టుగా సొన్నపడి పారీర్ చెప్తున్న ప్రకారం చూడండి. ఉన్ తిరువడిగలై సారియాదపడి తగైందు. నీ యొక్క తిరువడిగలని పొందలేనట్లుగా తగైందు అడ్డగించి. ఎన్ పెరుది ఎన్ స్వరూపం అయ్యం ఎత్తనయ్యో వేండువదు. నా స్వరూపం నశించిపోతుంది అంతే కదా అయ్యేది. దాన్ పడుగిర వ్యసనత్తాలు గుణకోరు ప్రయోజనం ఉండాగిల్ ఎనక్కు అదువేమయ్యం. సరే నీకు ఇదే ఇష్టం, నీ నుండి నన్ను దూరం చేయటమే నీకు ఇష్టం అనుకోండి. అది నీకు ప్రయోజనకారైతే కనుక అది నాకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు దీనివల్ల నీకే ప్రయోజనం? నాన్ పడుగిర వ్యసనత్తాలి, నేను పడే ఈ దుఃఖం వల్ల ఒక ప్రయోజనం ఉండాగిల్. నీకేదైనా ప్రయోజనం ఉంటే ఎనక్కు అదువేమయ్యం, నాకు అదే సరిపోతుంది. ఉనక్కాగా ఇరుక్కు మదిరే ఎనక్కు వేండువదు. ఏదైనా సరే నీ కోసము అనుకుంటే అదే నాకు కావాల్సిందయ్యా. కానీ జలాన్ మచ్చావి ఓధృతౌ జంగిర ఇళయ్య పెరుమాల్. సరే అలా నీకే ప్రయోజనం అన్నట్టుగా కార్యం చేసినటువంటి లక్ష్మణ స్వామి ఆయన ఏదైనా చేస్తే అది నీకు ప్రయోజనం కలిగించేది కాబట్టి ఒక కార్యాన్ని చేస్తాడు. అలా నీకు ప్రయోజనం కలిగించేదైతే నాకే అభ్యంతరం లేదు. కానీ దీనివల్ల నీకే ప్రయోజనం లేదే, ఇంద్రియాలకి నన్ను బలి చేయటం వల్ల. ఏమిటడా లక్ష్మణస్వామి కథ? ఇళయ్య పెరుమాల్ దుర్వాసావర పెరుమాளுக்கு ஓர் அவஜ்ஜம் வரவண்ணாது ఎంతం నువ్వు పారాదేవిడై కొండారిరే ఎన్ పెరుది. ఎప్పుడు చివర పరమపదానికి వెళ్ళబోయే సమయంలో 11,000 సంవత్సరాలు అయిపోయింది. రామచంద్రుడు ఈ భూమండలంలోకి వచ్చి దుర్వాస మహర్షి వచ్చారని చెబుతున్నారు. దుర్వాస మహర్షి కాదు, ముందు యమధర్మరాజు వస్తాడు. ఏం చెప్తాడు? ఆయన ఒక నియమాన్ని చెప్తాడు. ఏమని? రామా నీతోటి ఏకాంతంగా మాట్లాడాలి అని చెప్తాడు ఆయన. చెప్పినప్పుడు మా లక్ష్మణ స్వామి రామస్య దక్షిణో బాహు అని
లక్ష్మణస్వామి నాకు కుడిభుజం లాంటి వాడు, ఆయన్ని పక్కనే ఉంచుకుంటానన్నాడు రామచంద్రుడు. కాదు కాదు అని ఉండటానికి వీలు లేదన్నాడు ఆ వచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు ఆయన్ని బయట గుమ్మంలో కాపలా ఉంచారు. ఎవ్వరు వాళ్ళ యొక్క ఏకాంతానికి భంగం కలగకుండా ఎవరిని లోపలికి రానివ్వద్దు అని. అలాంటి సమయంలో వచ్చాడు దుర్వాస మహర్షి. ఆయన చెప్పినటువంటి మాట విని అర్థం చేసుకునే ఇది లేకుండా ఉన్నాడు. అప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆపాననుకోండి, ఈ దుర్వాస మహర్షే ఇప్పుడు ఏం చెప్పారు? ఎవరైనా వాళ్ళకి మధ్యలో భంగం కలిగిస్తే వాళ్ళకి మరణదండన శిక్ష. ఇప్పుడు లోపలికి వెళ్ళి చెప్పకపోతే ఈ దుర్వాసుడే నన్ను తన యొక్క శాపంతో దండిస్తాడు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్తే రామచంద్రుడి చేతిలో ఆ దండన లభిస్తుంది, అంతే కదా. నేను ఏమైపోయినా పర్వాలా, నా రామచంద్రుడికి ఏమీ కాకూడదనుకున్నాడు, వెళ్ళిపోయాడు లోపలికి. వెంటనే చెప్పాడు రామచంద్రుడు, నువ్వు నీకు చెప్పినటువంటి నియమనాన్ని ఉల్లంఘించావు కనుక నీకు మరణదండన అన్నాడు. కానీ లక్ష్మణస్వామి అంటే ఎంత ప్రేమ రామచంద్రుడికి! రామచంద్రుడు అంటే లక్ష్మణస్వామికి ఎంత ప్రేమ! జలాన్మత్యా వివాధృతౌ అని నీటిలోంచి బయట పడవేసిన చేప ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేనట్టు రామచంద్రుడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్వభావం కదా లక్ష్మణస్వామిది. అలాంటి లక్ష్మణస్వామి విషయంలో రామచంద్రుడికి అదే ప్రీతి. అయితే మరి ఇప్పుడు ఈయనకి మరణదండను విధించాలి, తన చేతితో తాను ఆ పని చేయలేనన్నాడు రామచంద్రుడు. వశిష్ఠ మహర్షిని ఆహ్వానించారు. ఆయన చెప్పాడు, నీ విషయంలో ఇంత ప్రేమ కలిగినటువంటి వాడు కదా లక్ష్మణస్వామి, కాబట్టి ఈయనకి మరణదండన అంటే వేరే ప్రత్యేకంగా ఏ ఉరి తీయక్కర్లేదయ్యా, నీ నుండి ఎడబాపు చేస్తే చాలు, అదే మరణదండనతోటి సమానం అన్నారు. అంతే రాజ్య బహిష్కారాన్ని విధించాడు రామచంద్రుడు. అలా వెళ్ళి వెంటనే ఆయన సరయూ నదిలో ప్రవేశించాడు, తన స్వస్థానానికి చేరిపోయాడు లక్ష్మణస్వామి. అలాగా ఆనాడు లక్ష్మణస్వామి ఒక కార్యాన్ని చేశాడంటే దుర్వాస మహర్షి యొక్క శాపము నుండి రామచంద్రుడిని దూరం చేయటం కోసమని ఒక ప్రయోజనాన్ని ఆశించి తానేమైపోయినా పర్వాలేదు, రామచంద్రుడు బాగుండాలి అని తానే లోపలకు ప్రవేశించాడు ఏకాంత సమయంలో. కానీ ఇప్పుడు అలా ఏదైనా ఒక పని చేస్తే అది నీకు ప్రయోజనకారైతే పర్వాలా, అలా కాకపోతే ఏమిటి ప్రయోజనం అని ఎన్ పెరుది శ్రీ భరతాశ్వానై నీ సత్య ప్రతిజ్ఞ నాగైక్కాగ పిరుత్తు వైత్తా ఎన్ను ఎన్ను ఇరుప్పుక్కు ఉనక్కు ఎన్న ప్రయోజనం ఉండు. భరతాశ్వానై నువ్వు సత్య ప్రతిజ్ఞుడివి కావటం కోసం ఏం చెప్పావు? నాన్నగారు నాకు చెప్పినటువంటి ఆజ్ఞ ఇది, 14 సంవత్సరాలు రామచంద్ర నువ్వు వనవాసం అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఎంత ప్రార్థించినా నేను నాన్నగారి మాటని ధిక్కరించి నేను రాలేను, అంతే కదా. అలా నువ్వు సత్య ప్రతిజ్ఞుడిగా ఉండటం కోసమని భరతుణ్ణి దుఃఖపెట్టావు కదా. అదే నువ్వు నీ సత్య ప్రతిజ్ఞ నాకై కాగా పిరిత్తు వైత్తా, భరత వెంటనే వెళ్ళిపో, ఆ నందిగ్రామంలో ఉండు అని ఎన్న ఇరుప్పు ఉనకు ఎన్న ప్రయోజనం ఉండు, ఎన్నిరుప్పు. అలా భరతుణ్ణి దూరంగా ఉంచటం వల్ల నీ యొక్క సత్య ప్రతిజ్ఞని నెరవేర్చుకున్నావు. అదిగో లక్ష్మణస్వామిని దూరంగా ఉంచడం వల్ల అదిగో ఆ ఏకాంతంలో లక్ష్మణస్వామి నీకు ప్రయోజనం కలగటం కోసమని తానే పరమపదానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు నన్ను ఈ దూరంగా ఉంచడంలో నీకేమిటి ప్రయోజనం? లక్ష్మణుడికి ఒక ప్రయోజనం, అదిగో భరతాద్వానికి ఒక ప్రయోజనం, మరి ఇప్పుడు అడిగేనికి ఏం ప్రయోజనం? నా దాసుడైన నాకేమిటి ప్రయోజనం? ఎన్నిరుప్పు ఉనకు ఎన్న ప్రయోజనం? నేను ఇలా దూరంగా నన్ను ఉంచితే నీకేమిటి ప్రయోజనం అయ్యా? అందో అయ్యో స్వప్రయోజనం ఎన్నీలే పర అనర్థమే ప్రయోజనమాగా నలియుంబడి పిరందేనే తక్షణమే ప్రయోజనమాగా ఇరుక్కిరవన్ నుశంసరై పోలేయావదే. స్వప్రయోజనం ఎన్నీలే, తనకే ప్రయోజనం లేకపోయినప్పటికీ ఇతరులకి అనర్థం కలగకుండా ఉండటమే పర అనర్థమే ప్రయోజనమాగా, ఇతరుల యొక్క అనర్థాలని ఇతరులకి అనర్థాలు కలిగించడమే ప్రయోజనంగా నలియుంబడి పిరందేనే అలా బాధ పెట్టబడేటట్లుగా నేను పుట్టానయ్యా. రక్షణమే ప్రయోజనమాగా ఇరుక్కిరావన్. వాస్తవానికి ఆయన స్వభావం ఎలాంటిది? రక్షణమే ప్రయోజనం, రక్షించడమే ప్రయోజనం. అలాంటి ఆయన ఈవేళ నుశంసరైపోలే ఆవదే, ఇలా నిర్దయుడుగా అయిపోయాడే. అంటే వాస్తవానికి పరులకి అనర్థం పర అనర్థమే ప్రయోజనంగా బాధించేవాడిలాగా అయిపోయావు నువ్వు ఇప్పుడు. వాస్తవానికి నువ్వు ఎలాంటి వాడివి? రక్షించడమే ప్రయోజనంగా ఉండేటువంటి వాడివి.
అలాంటివి ఇవాళ ఇంత నిర్దయగా అయిపోయావయ్యా స్వామి. ఆది ఇత్యాది உனக்கு ஒரு பிரயோஜனம் இன்னிக்கே இருக்கச்சேదేయం రక్షిక్కుం అవనల్లయో నీ. సరే, ప్రయోజనం ఏమిటి? అసలు ఏ ప్రయోజనం లేకుండానే నువ్వు రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడివి కదా. ఎక్కడ రక్షించానండి ఆళ్వారే? నీ ఆనపిన్బు ఉనక్కు ఇది పోరుమో. అలాంటి రక్షించేటువంటి స్వభావం, నీకే ప్రయోజనాన్ని చూసుకోకుండా రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి నీకు ఇది తగిన విషయమేనా? ఆదిరాజ్య సూచకమాన తిరు అభిషేకం తొడక్కమాన దివ్య ఆభరణంగళై ధరిస్తుకొండు నిత్య సూరిగల నడువే ఇరుక్కడవని. తిరు అభిషేకం ఇది కిరీటంతో పాటుగా అన్ని ఆభరణాలను ధరించుకొని ఆ నిత్య సూర్యుల మధ్యలో ఉండగలిగినటువంటి నువ్వు జగత్కారణభూతనాయ్, ఈ జగత్తుని సృష్టించడానికి కారణభూతుడుగా ఉండి పరపై ఉడైత్తాన భూమియే సృష్టిస్తూ విశాలమైనటువంటి ఈ భూమిని సృష్టించి పెన్నై ప్రళయాపత్తు వర వయస్సులే ఎడుత్తు వయస్సు. ఆ తర్వాత ప్రళయం అనే ఆపత్తు రాగానే వాటన్నిటినీ గర్భంలో ఉంచుకొని అనంతరం వెళ్ళినాడు కాణ పురప్పడ విత్తు. ఆ తర్వాత ఆ ప్రళయం అంతా తగ్గిపోయినాక మళ్ళా బయటికి ఆ లోకాలన్నిటినీ ప్రకాశింపచేసి పెన్నై ఆ తర్వాత మహాబలి అపహరిక్క ఎల్లై నడందు మీట్టుకొండు. ఈ లోకాలన్నిటినీ నావి అని మహాబలి లాగేసుకుంటే అప్పుడు ఎల్లై నడందు మీట్టుకొండు, అద్దులు కొలుచుకొని ఇది నాదేరా అని చూపించి పెన్నై నైమిత్తిక ప్రళయత్తివే మహావరాహమా ఎడుతుకొండేది. ఆ నైమిత్తిక ప్రళయంలో మహావరాహమయ్యి ఆ భూమి పిరాటిని ఆ పైకి తన యొక్క కోరలతోటి తీసి ఇప్పటికలాలే సర్వరక్షణంగళయ్యం పన్ను అవనల్లయ్యో. సర్వరక్షణంగళయ్యం పన్ను అవనల్లయ్యో. ఈ చేసితాలన్నీ చూస్తే అర్థం కావట్లేదు, అందరినీ రక్షించేటువంటి వాడు ఆయనే కదా. తొండనే నిత్యాది ఎవన్ రక్షకన్యన్ను మిడత్తుక్కు మున్నే ఒన్ను చేడిచ్చొల్ల వేణుమో. ఏమిటి తొండనే ఆయన రక్షకుడు అని చెప్పడానికి ఏదైనా వెతికి ఆ విషయాలను ఆలోచించాలా ఏమిటి? మధువై పొక్కినాపలు అవన్నీ ఎప్పుడో ప్రాచీనంలో జరిగిపోయినటువంటివి. ఏమి లోకాలన్నిటినీ కొలవటము, లేకపోతే భూమిని అండబెత్తి నుండి బయటికి తీసి రక్షించడము, ఇవన్నీ కూడా ఎప్పుడో ప్రాచీనంగా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఎదురుగా మధువై పొక్కినా పోలే, ఆ మధువనే మధుసూదనుడివి కదా నువ్వు, ఆ మధువనే రాక్షసుని సంహరించినటువంటి వాడివి కదా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా స్వామి? మధువై పోక్కినా పోలేయన్ ఇంద్రియ వశ్యత్తయ్య ఇన్ను ఇరుందు పోక్కినవనన్ను. మధువుని సంహరించినట్టుగా నాకు ఇంద్రియ వశ్యతని ఇన్ను ఇరుందు పోక్కిన అవనన్ను, ఇన్నిరిందు ఇక్కడే ఉండి పోగొట్టినటువంటి వాడివి కదా. తొండన్ ఇతర విశేష పలన్ తన్ పడిగళై కాటి ఎనక్కు పురంబుండాన వాసనయ్యే పోక్కి ఇందు కైకు ఎట్టా ఇరుక్కిర ఇది వేయిరే కురై. పూర్వం నాకు ఆ ఇంద్రియాలకు వశ్యం కాకుండా నన్ను రక్షించినటువంటి వాడివే, కానీ ఇప్పుడు తొండన్ నేను దాసుడిని. ఎలాంటి దాసుడిని? ఇతర విషయ చెప్పలను. పూర్వం తొండనంటే నీకు దాసుడిని, ఇప్పుడు ఇతర విషయాల్లో చాపల్యం కలిగిన దాసుడిని అయిపోయాను. ఇతర విషయాలకి నువ్వేం చేశావు? తన పడైగళై కాటి ఎనక్కు పురంబుండాన వాసనయ్యే పోక్కి ఇందు కైకెట్టాదిరుక్కిర విధి వేయిరే కురై. నువ్వు నీ యొక్క చేసితాలని చూపించి నాకు బయట ఉన్నటువంటి విషయాలతో ఉన్నటువంటి సంబంధాన్ని పోగొట్టాలి. పోకి పూర్వం అలా చేశావు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇన్ను కైకెట్టాదిరిక్కిర ఇది వేయిరే కొరై. ఇప్పుడు నాకు చేతికి అందుబాటులో లేనట్లుగా దూరంగా ఉన్నావయ్యా. ఇదే ఇప్పుడు నాకున్నటువంటి కొరత. పూర్వం ఏం చేశావు? తొండన్ ఇతర విషయ చపలన్ ఇతర విషయాల్లో చాపల్యం కలిగినటువంటి నన్ను నీ యొక్క చేసితాలు చూపించి నాకు బయట విషయాల్లో ఉన్నటువంటి వాసనలన్నీ పోగొట్టి నన్ను ఈ రీతిగా చేసినటువంటి అనుగ్రహించినటువంటి నువ్వు ఇప్పుడు నాకు అందకుండా ఉన్నావే, దూరంగా అయి ఉన్నావే. ఇదివే ఇదే కొరై, ఇదే కదా నాకు ఇప్పుడు ఉన్నటువంటి కొరత అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. வேதியா நிற்கும் ஐவரால் வினையேனை மோது வித்து உன் திருவடிச்சாதியா வகை நீ தடுத்து என் பெருதி எந்தோ. ஆதியாகி அகல்யிடம் படைத்து உண்டு உமிழ்ந்து கடந்திடந்திட்ட சோதினேன் முடியாய் தொண்டனேன் மதுசூதனனே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.